మరియు కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరాన్ని వందే మాతర సంవత్సరంగా ప్రకటించింది. అందుకే మన వందే మాతర నినాదంతో ఈ సంక్షిప్త ప్రసంగాన్ని ప్రారంభం చేస్తున్నాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మన తల్లి భరతంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ. తల్లి భరతమాత, మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ. మన తల్లి దేహమ్ము మధుర గేహమ్ము, మన ప్రేమ ఆగేహవంతు స్నేహమ్ము. మన తల్లి దేహమ్ము మధుర గేహమ్ము, మన ప్రేమ ఆగేహవంతు స్నేహమ్ము. మన భారతీయత మానవత్వయుత, మన జాతి ధీయుత మహనీయ కవిత. మన భారతీయత మానవత్వయుత, మన జాతి ధీయుత మహనీయ కవిత. మన మహర్షుల బుద్ధి మహితాత్మ సిద్ధి, మన మహర్షుల బుద్ధి మహితాత్మ సిద్ధి. మన చిత్తశుద్ధియే మన సంపదృద్ధి, మన చిత్తశుద్ధియే మన సంపదృద్ధి. మన తల్లి భరతంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ. ఇది అనుకోని సభ, అందుకే అనుకోని వేషం వచ్చాను. నాకు ఆరు విజయలక్ష్మి గారితో మురళీకృష్ణ గారితో పరిచయం ఇప్పుడు కాదు. 1993లో నేను ఉద్యోగం నిమిత్తం కాకినాడ వెళ్ళినప్పుడు మేము సాహిత్య మిత్రుడిగా పరిచయం అయ్యాం. వైద్యం గురించి ఆవిడ మంచి రచయిత. పేషెంట్ చెప్పిన కథ కదా మీకు వస్తుంది. పేషెంట్ చెప్పిన కథలని అది పూర్తిగా చదివిన వాళ్ళలో నేను ఉన్నాను. డాక్టర్లు ఎంతో మంది రచనలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఆవిడ జనం నుంచి వాళ్ళ అభిప్రాయాల్ని సేకరించి వాళ్ళు విని వాళ్ళ వ్యధని కథగా రూపొందించి రచించారు. అది ఒక వైద్యుల్లో ఉండే మానవత్వానికి నిదర్శనం. సాధారణంగా వైద్యుడు అంటే నేను సరదాగా అంటూ ఉంటాను, చేయి పట్టుకుంటే వెయ్యి, మళ్ళీ వదిలిపెడితే వెయ్యి. అలాంటి వైద్యం కాకుండా ఆవిడ కట్టిన చేయి వదలలేదు. 1000-2000 సమస్య కాదు, ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు ఆవిడ. అప్పట్లో ఏమీ లేరు సార్, చాలా బాగా ఉచిత వైద్యమే. అందులో మురళీకృష్ణ గారు ఎందుకంటే అవుతారు. అందుకని ఇద్దరు దంపతులు మొత్తం మీద ఆ వ్యాధి తగ్గించడమే నయంగా పెట్టుకున్నారు, కానీ డబ్బు సంపాదన ప్రధానంగా పెట్టుకోలేదు. అందుకే మాకు రచయిత్రి గారితో పాటు వైద్య పరంగా కూడా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మా కుటుంబానికి మొత్తం కాకినాడలో ఉన్నంత కాలం ఆవిడే వైద్యం పూర్తి. నాకు, మా శ్రీమతికి, మా పిల్లలు శ్రీశ్రీ గురదేడ ఇద్దరికి, వాళ్ళకి పిల్లలకైతే 4 ఏళ్ళు 5 ఏళ్ళు అంతే కదా, 4-5 ఏళ్ళ వయసులో చిన్నతనంలో ఏదో ఎన్నియా లాంటి ఇబ్బంది ఏదో వస్తే ఇద్దరికి ఆసుపత్రిలో పెట్టుకుని పూర్తి వైద్యం చేసి, ఇక మాకు ఊళ్ళోనే కాబట్టి పోయిన మేము ఒప్పుకోలేదండి, లేదా అది ఏర్పడ్డా. దేనికి మందులు కూడా ₹1 తీసుకోకుండా అంతా 2-3 రోజులు జరిగినటువంటి వ్యవహారాన్ని మొత్తం పూర్తిగా సిబ్బందికి చెప్పి జాగ్రత్తగా మన కవి, ఆయన అవగాహన మనం కాపాడుకోవాలి. అటువంటి కుటుంబాన్ని ఏ వచ్చినా మేము చూసుకుంటామని చెప్పి చేసి వాళ్ళ పిల్లలిద్దరినీ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఆశీర్వదించారు. ఇప్పుడు ఒకటికి 36 ఏళ్ళు, ఒకటికి 34 ఏళ్ళు. అంటే ఈ సంఘటన జరిగి 30 ఏళ్ళు అయింది. వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళు ఎప్పుడైనా ఆరోగ్యం గురించి మాట్లాడితే విజయలక్ష్మి గారు దగ్గర ఆడుకుంటారు. అటువంటి అనుబంధం అది. పైగా సాహిత్య స్నేహం ఒకటి ఉండడం మూలాన్ని తరచు సాహిత్య సభల్లో కలుస్తూ ఉండేవాళ్ళు. ఆ పరిచయం బాగా ఎక్కువ. అందులో వాళ్ళు ఇక్కడికి వచ్చారు అనగానే నేను వారు మనవరాలు పెళ్లికి వచ్చాను. అప్పుడు అనుకున్నారు ఇలాగే, కానీ అప్పుడు ప్రసంగాలు చేసేంత సమయం కాదు. ఏదో మొత్తం మీద వీళ్ళు బాగా వస్తారంటే నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. అనిపించడం మనం రుణపడి ఉన్నాం నిజంగానే ఎప్పటి నుంచో. మనమే వెళ్ళాలి అక్కడికి అనిపించి దగ్గరలో మా అన్నయ్య ఉన్నాడు, వాళ్ళ అమ్మాయి దగ్గరికి వచ్చాడు. మా అమ్మాయి వాళ్ళు వైజాగ్ దగ్గరికి వచ్చాడు. అక్కడ ఏదో కొంచెం అనారోగ్యంగా ఉంది అంటే, సరే నేను చూడడానికి వస్తున్నాను అంటే మాకు బాగా దగ్గరండి అన్న. నేను వస్తున్నాను అంటే దగ్గర అన్నారు. దగ్గర అంటే సరే నేనే వస్తాను మీ ఇంటికి అన్న. ఇంత హడావుడు ఉంటుందా నేను అనుకున్నాను.
ఏదో ఇంటికంటే కూర్చుంటాం, వారు మేము పాత ముచ్చట్లైనా మాట్లాడుకుంటాం, మురళీకృష్ణ గారి గురించి మాట్లాడుకుంటాం, అలాగే అమ్మాయిలు ఇద్దరిని చూస్తా ఉంటున్నాను. కానీ ఇంత హడావుడి చేస్తారని అనుకుంది. సరే, ఎలా చేశారు కాబట్టి ఎదురుగా విష్ణుమూర్తి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి, అనంతసేను అయ్యంగారు సేనించి ఉన్నాడు కాబట్టి, వాళ్ళు ముక్కోడా కలిసి కూడా నేను చాలా జాగ్రత్త పడి మా అన్నయ్య ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చే వరకు కాలు దిక్కకుండా అర్థం కూడా మూసేసుకొని వచ్చా. లేదా ఎక్కడైనా దిగామంటే ముక్కోడు దర్శనం బదులు మన దర్శనమే ఉంటుంది. ఆ ఇబ్బంది రోజు మళ్ళీ తట్టుకొని రాలేమని కనపడకుండా ఏదో దొంగతనం చేసిన వాళ్ళగా తల వంచేసుకుని ఎవరికి చెప్పద్దని చెప్పి వచ్చాను. ఏదైనా మనం కలిసాం కాబట్టి నాకు మీకు కూడా ఒక మంచి అవకాశం. వారు అడిగిన దానికి సమాధానంగా కూడా వాట్ ఈస్ బియాండ్ ఫిజికల్ అండ్ బియాండ్ మెంటల్, బియాండ్ ఎవ్రీథింగ్ ఏమిటి అంటే వీళ్ళు ముక్కోటి ఏకాదశి దానికి ఉదాహరణ. ఏమిటి దీని ప్రత్యేకత అంటే ఈ 33 కోట్లు ఇవి అనవసరంగా పిచ్చేశారు సంఖ్య. అంతమంది దేవతలు లేరు అసలు. అంటే పైన కూడా జనాభా కష్టమైపోతుంది, వాళ్ళకి రాగించాలి లేదు. మామూలుగా సంస్కృతంలో ఎలా ఉంటుందంటే త్రయస్త్రింశత్ కోటి అని ఉంటుంది. 33 కోటి అంటే, కోటి అంటే సమూహం. ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ 33 మెంబర్స్. 33 ఉన్నారు, ఇంకెవరు లేరు. 33 కోట్ల మంది ఉంటే ఆకాశంలో మాత్రం మన ఆకాశ హర్మ్యాలన్నీ అపార్ట్మెంట్లు అన్నీ అక్కడ ఉండదు. ఇప్పుడు అదేం లేదు, 33 మందే ఉన్నారు. అది పలుకుబడిలో ఏమైందంటే 33 కోట్లు 30 కోట్లు 3 కోట్లు అయిపోయి రకరకాలుగా అయింది. ఆ 33 కూడా లెక్క ఏమిటంటే ద్వాదశాదిత్యులు. విష్ణుమూర్తి అందులో ఒకడు. నిజానికి అందులో పెద్దవాడు కాదే, 12వ పెద్దవాడు ఇంద్రుడు. ఇంద్రుడు శక్రుడు పూష ఇలాంటివి ఒక 12 పేర్లు ఉంటాయి. అందులో చివరివాడు దేశాం జగంజయ శ్రేష్ఠగా అని చెప్తారు భారతం. ఇందులో చిన్నవాడైనా లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ అంటూ ఉంటామా, చివరివాడైనా చిన్నవాడు కదని ఆయన తన గుణాలు, తన మహిమ, తన త్యాగం కారణంగా అందరిలోకి ప్రధానం కాగలిగారు. ఆయన ఉపేంద్రుడు అంటారు. లేదా మన కేశవనామాల్లో ఉపేంద్ర అంటే విష్ణు. ఉపేంద్రుడు అంటే అర్జునుడు, ఉప ముఖ్యమంత్రి అంటే అర్జునుడు ముఖ్యమంత్రి తర్వాతే. అందుకని అలాగే ఈయన కూడా ఇంద్రుడు తర్వాతే. కానీ తన గుణగణాల కారణంగా ఇంద్రుడు కాపదొచ్చిన కాపాడటం కారణంగా ఈయన ఇంద్రుడి కంటే ప్రధానం. వేదకాలంలో ఇంద్రుడు, అగ్ని వీళ్ళు ప్రధానం, సూర్యుడు. పురాణ కాలానికి వచ్చేసరికి విష్ణుమూర్తి, శివుడు ప్రధానం. అప్పటికి వారు నిర్వహించిన ఘనకార్యాలు, రాక్షస సంహారాలు ఇవన్నీ దానికి అనేక కారణాలు. అలాగే ద్వాదశాదిత్యులు అంటే 12 మంది. ఏకాదశ రుద్రుడు కైలాసంలో ఉండేటువంటి వారు శివుడికి, అందులో శివుడు కూడా ఒకడు. వాళ్ళు ఒక 11 మంది. అక్కడికి 12, 11, 23. అష్టవసువులు అంటారు. భీష్ముడు అందులో ప్రభాసుడు అనేటువంటి వసువు అంశగా పుట్టాడు శాపవశ. అలాగే అష్టవసువులు అంటారు. వాడు 8, 23, 8, 31. అశ్విని దేవతలని ఇంకో ఇద్దరు ఉంటారు. వారు ఈ జాతి వారు డాక్టర్లు. దేవజాతులు అశ్విని దేవతలు డాక్టర్లు, దేవవైద్యులు అంటారు. నాసత్యావశ్వనవు దశరవు అంటారు. నాసత్యులు, అశ్వినులు, దశరుడు అని వాళ్ళకి పేరు. వాళ్ళిద్దరు దేవవైద్యులు. దేవతలకు వైద్యం ఏమిటి అనకండి, అదో శాపం. ఎందుకంటే అమృతం తాగారు, వాళ్ళకి బతుకు లేదు, మృత్యువు లేదు, కానీ రోగాలు ఉంటాయి. ఇంకెందుకు అది అంతే. ఎవడో బాగా పప్పువాడని చేసి మనం అవసరం పడుతూ ఉంటాం. వాడికి ఏమిటి బోర్డు డబ్బు ఉంది, ఆ డబ్బుకు సరిపడే డబ్బులు ఉంటాయి. వాడికి ఒక కంగారు పడకండి. అది లేనివాడే సుఖం. హాయిగా ఉండేవాడికి డబ్బు ఉండదు, జబ్బు ఉండదు. డబ్బులు ఎక్కువైన కొద్ది జబ్బులు ఎక్కువ. ఎందుకంటే దేవతలకి అమృతం తాగడం వల్ల మృత్యువు లేదు అన్నారు, కానీ అది కూడా లేదని ఏం లేదు. దీర్ఘకాలం జీవిస్తారు, చాలా దీర్ఘకాలం జీవిస్తారు. మృత్యువు లేకపోవడం అనేది లేదు, అదొక భ్రమ. సృష్టి మొత్తం పరిణామం అయితే వెళ్ళిపోవలసిందే, ఎవరైనా వెళ్ళిపోవలసింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడికి దిక్కు లేదు. మనం అనగా ఎన్ని కోట్ల సంవత్సరాల తర్వాత వాళ్ళు వెళ్ళిపోవలసింది, వాళ్ళు మారుతూనే ఉంటారు. అందుకని ఎవరు మృత్యువు లేని వాడు ఎవరు లేరు. ఉన్నంతలోనే అతి దీర్ఘకాలం జీవించేవాళ్ళు దేవతలు. దానికి అమృత సేవనం నిజమే, కానీ దాని గురించి మనం అంత బాధపడక్కర్లేదు. అమృతం లేదే, మనకి అంతకంటే గొప్ప అమృతాలు చాలా దొరుకుతున్నాయి ఇక్కడ. ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు దైవాలు. అమృతం ఏదంటే ఏం చెప్తారు పురాణాల్లో, ఎవరికి ఏది అమృతం అని భావిస్తే అది అమృతం. అమృతానికి లెక్క అనేది, అమృతానికి రుచి లేదు. ఇదేవ రోజు యస్మై భవేత్ తస్య సుందరం అంట. అందమైంది అంటే అర్థం ఏంటి? ఒకరికి అందంగా ఉన్నవాడు ఇంకొకరికి అందంగా ఉండదు. ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చదు. ఎవరికి ఏది నచ్చిందో అది అందంగా ఉంటుంది, ఎవరికి ఏది నచ్చిందో అది అమృతం. అందుకని అమృతం అనే ఒక పదార్థానికి
ప్రత్యేకంగా రంగు, రుచి, వాసన, భౌతిక ధర్మాలు, రసాయనిక ధర్మాలు ఏమీ లేవు. అమృతానందం ఎప్పుడు మనకు దేని వల్ల కలుగుతుందో అదే అమృతం. అందుకని ఈ ద్వాదశాదిత్యుడు, ఏకాదశ రుద్రుడు, అష్టవశువుడు ప్లస్ ఇద్దరు దేవ వైద్యులు, వీళ్ళు దేవతలు అమృతం తాగినప్పటికీ రోగాలు ఖాయమై మనోవేదన ఎప్పుడు ఉండేదే. ఇక్కడ అక్కడ మాత్రం రాంబాబు, ఊర్వశి వీళ్ళందరూ లేరా, దెబ్బలాట్లు ఉండవా? ఉంటాయి ఖచ్చితంగా. ఈర్ష్యాలు, సూర్యులు అన్నీ ఉంటాయి. అందుకే నేను తలపు చూపుతూ ఉంటాను. నువ్వు ఊరికే కైలాసానికి వెళదాం, వైకుంఠానికి వెళదాం అనుకో, ముందు నీ బుద్ధి మార్చుకో. బుద్ధి మార్చుకోకుండా మనం కైలాసానికి వెళ్ళినా ఒకటే, కాకినాడ బస్ స్టాండ్ లో ఉన్నావు అక్కడికి వెళ్ళి అనవసరంగా దాన్ని జరగొట్టని చెప్తే ఇక్కడైనా మనం వేసే వ్యవహారం మరి అక్కడికెందుకు పని లేక అదేం కుదిరదు కదా. మనం బుద్ధి మార్చుకోవడమే చాలా ముఖ్యం. వాటి బియాండ్ ఫిజికల్ అండ్ బియాండ్ మెంటల్ అన్నారే. ఆ మనస్సుకు అతీతంగా ఉంటుంది అంటే ముందు మనస్సును పట్టుకోగలిగితే దానికి అతీతమైనది ఏమిటో పట్టుకోవచ్చు. మన మనస్సును మనం పరిశీలించుకోవడమే చాలా ముఖ్యం. అదే మొక్కుకోవడానికి అరచు లక్ష్యం. ఈ 33 మంది దేవతలు, అశ్విని దేవతల సహా ప్రతి సంవత్సరం ఈ రోజుని ఈ పుష్యమాసంలో మొదటి పూర్ణిమకు ముందు వచ్చేటువంటి ఏకాదశిలో వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటారు మన పురాణాల ప్రకారం. అది మామూలుగా వాళ్ళు విష్ణు దర్శనం చాలాసార్లు చేస్తారు, విడివిడిగా చేస్తారు. ఎవరికి ఇబ్బంది ఉంటే వాళ్ళు పెడతారు, ఎవరికి ఆసక్తి ఉంటే వాళ్ళు పెడతారు. ఏదో రాక్షస సంహారం కోసం ఇబ్బంది వచ్చినప్పుడు వెళ్ళడం వేరు, ఆసక్తిగా ఉండి వెళ్ళడం వేరు. కానీ అందరూ కలిసి ఒకసారి వెళ్ళడం అనేది ఈ రోజు జరుగుతుంది. అది స్వామివారు వారికి ఏం చేశారు అంటే ప్రత్యేకంగా ఉత్తర ద్వారం నుంచి ఆ దర్శనాన్ని అవకాశం కల్పించారు వైకుంఠంలో. ఎందుకంటే మిగిలిన వాళ్ళంతా మామూలుగా వస్తారు, మీరు ఇలా ఒక రోజు ప్రత్యేకంగా మీరు వస్తున్నప్పుడు మీకంటూ విఐపి గేట్ అంటూ ఒకటి ఉండాలి కదా. మిగిలిన వాళ్ళ దగ్గర వైకుంఠానికి రోజు కొన్ని వేల మంది పెడతారు, పుణ్యాత్ములైన వాళ్ళు అక్కడ ఉంటారు, పెడతారు, వాళ్ళ దర్శనాలు వాళ్ళు. అన్ని వేల మందిలో మీరు ఎందుకు? తిరుపతిలోనే విఐపి బ్రేక్ ఉంది కదా, అందుకని మీకు ఒక ప్రత్యేకమైన ద్వారం నేను ఏర్పాటు చేస్తాను, అలా రండి అంటే వైకుంఠంలో అవతల ద్వారం ద్వారా వచ్చాను. అదొక నమ్మకంగా బాగా వ్యాపించి ఇంకా అక్కడి నుంచి మన దగ్గర ఊళ్ళో ఉత్తర ద్వారాలని బదులు కొట్టేస్తారు. రేపు వార్తలు వస్తాయి మొత్తం ఎవరు కూడా దేవుడు కూడా ఉన్నాను వీళ్ళు. అంత గొప్ప నమ్మకం చేసేసాక నిజానికి వాస్తవానికి వారి వారు అడిగిన ప్రశ్న నేను చాలా కీలకంగా భావిస్తున్నాను. అది మామూలుగా అడిగినా, తెలిసి అడిగినా, తెలియక అడిగినా అది కీలకం. మన శరీరాన్ని మించింది ఎక్కడుంది? మన మనస్సును మించింది ఎక్కడుంది? ఎందుకు ఈ దైవం అనే దాన్ని మనం ఏదో ఎక్కడో ఉందని ఎందుకు భావిస్తున్నాం? ఇక్కడ ఉందని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? ఒకవేళ అది వైకుంఠంలోనో కైలాసంలోనో ఉంటే మరి ఇక్కడ ఉన్నది ఇప్పుడు వైకుంఠానికి పరిమితం అయితే ఆయన సర్వాంతర్యామి కాదు, అందులో అనుమానమే లేదు. కైలాసానికి పరిమితం అయితే సర్వాంతర్యామి కాదు. మన దేవుడు సర్వాంతర్యామి అంటున్నారు. అది సర్వత్రా ఉన్న సిద్ధాంతం, మన మతం కాదు. ఏ మతంలో ఒప్పుకుంటారు. దేవుడు అంటే 3 లక్షణాలు లెక్క: సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, అమ్నిషియన్, అమ్నిప్రెజెంట్, అమ్నిపోటెంట్. ఈ 3 లక్షణాలు లేకపోతే ఏ మతము కూడా దేవుడు. అమ్నిషియన్ సర్వజ్ఞుడు అంటే ఏమిటి? అన్నీ తెలుసు ఉండాలి. మనకు కొన్నే తెలుసు, ఆయన అన్నీ తెలుసు. మనం ఒక చోటే ఉండగలం, రెండవ చోటే పరిగెట్టుకుని ప్రయాణం చేస్తే కానీ వెళ్ళలేదు. ఆయన అన్ని చోట్ల ఉండగలం, అంచేత సర్వాంతర్యం. ఆయన సర్వశక్తిమంతుడు. మనం కొన్ని పనులే చేయగలం, కొన్ని చేయగలం. ఎంత ప్రతిభావంతుడైనా, ఎంత బలవంతుడైనా మానవులు కొన్ని పనులే చేయగలరు, కొన్ని చేయగలరు. ఆయన అన్ని చేయగలరు. ఈ 3 లక్షణాలే ఆయన్ని దేవుణ్ణి చేసి మన జీవుని చేసి. తక్కువ కించిత్వం మనది, సర్వజ్ఞత్వం కాదు. కించిత్ వ్యాప్తి మనది, సర్వవ్యాప్తి కాదు. కించిత్ శక్తి మనది, అనంతమైన శక్తి. ఎక్కడి నుంచి వస్తుంది అనంతమైన శక్తి? సరిగ్గా మన శరీరాన్ని మనం తీర్థంగా, క్షేత్రంగా భావించి అందులో మన మనస్సునే మనం తీర్థంగా భావిస్తే ఆ అనంతమైన శక్తిని మనం ఇక్కడే పొందగలం. సందేహం లేదు. దేనికేం వాయిదా వేయక్కలేదు, ఎవరి సమయం కూడా అక్కడ. ఇక్కడ లేనిది ఎక్కడా లేదు. ఆధ్యాత్మిక విద్యలో మొదటి మాట చివరి మాట కూడా అది. ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు రాదు, ఎప్పుడు రాదు. కాబట్టి ఆధ్యాత్మిక విషయాలు ఎప్పుడు వాయిదా వేయకూడదు. ఫలానా జ్ఞానం మనకి పొందాలి అని అంటే వెంటనే, వీలైనంత వెంటనే అన్ని పనులు మానేసిపో. లేదు అంత ఆసక్తి నీకు లేకపోతే నువ్వు మామూలుగా ఎందుకు తిట్టు కూర్చో, నేను ఎవడవుతున్నాడు. కానీ కాలక్షేపానికి రావడం, వింటే పుణ్యం అని వినడం, ఇది ఉన్నంతకాలం ఒక విషయం అర్థం. వినడం వల్ల ఏమీ లేదు. నాకు శ్రమ, మీకు శ్రమ. పైగా నాకు ఏదైనా ప్రయోజనమైనా ఉండొచ్చు, ఇంకా తెలియదు. కానీ మీకేముంటుంది? ఇంకేముంటుంది? మీరు ఇక్కడికి వచ్చి విన్నందుకు ఏమో ఇస్తారమ్మా, కష్టం కదా. ఇవి కూడా ఇస్తారు, ఎవరు నాకేమో ఇస్తారు. మొత్తం
మాట 10 మందిలో అనేసుకుంటే మంచిది. నాకు ప్రయోజనం మీకేముంటుంది, కనీసం గౌరవం నిలబడడం మీకేముంది, ఎందుకు వచ్చినట్టు మీరు నేను దయచేసి వినడం పుణ్యం అని ఆలోచించండి. దానివల్ల ఏమీ రాదు, వినడమే అవుతుంది. ఈ నమ్మకం ఈ జాతిని పాడు చేస్తుంది. వినడం పుణ్యం, చూడడం పుణ్యం, కలవడం పుణ్యం. అసలు పుణ్యం అనే మాట మొత్తం ఆధ్యాత్మిక నిఘంటువు నుంచి ఎప్పుడు వెళ్ళిపోతుందో అప్పుడు ధర్మం బాగుంటుంది. జ్ఞానం అజ్ఞానం, మంచి చెడ్డ, ధర్మం అధర్మం, న్యాయం అన్యాయం ఇవే ఉండాలి. పుణ్య పాపం ఏమిటి? ఇవి కేవలం మనం పెంచుకున్నటువంటి భావాలు. అది ఇంత చేసేసింది కేవల దర్శనం. ఇవాళ మనమంతా ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాం. తిరుపతిలో ఆ ఉద్యోగస్తులు, చైర్మన్ గారు, ఈవో గారు ప్రశాంతంగా లేరు, పీడకలు వస్తున్నాయి. ఎల్లారితే ఏమవుతుందా? పాపం అక్కడికి ఒక రోజున 10 రోజులు చేశారు, రేపు నెలలు చేస్తారు. ఎందుకు వస్తుంది ఇది? మనలో వ్యాపించిన ఒక నమ్మకం బాగా ఏమిటంటే ఒక బద్ధకం, నమ్మకం కూడా. ఆధ్యాత్మిక తత్వాన్ని తెలుసుకోవడానికి మనం కష్టపడి పనిచేయడానికి ఎవరు సిద్ధంగా లేము. మన పనుల్ని, మన మాటల్ని, మన ఆలోచనల్ని పరిశీలించుకోవడమే ఆధ్యాత్మికత. ఇది త్రికరణ శుద్ధి. మనం ఏం పని చేస్తున్నాం, ఇది ఎందుకు, ఈ పని ఎందుకు అని ఆలోచిస్తే ఎందుకు? అది డబ్బు కోసం. ఎంత డబ్బు కావాలి? ఈ డబ్బు వల్ల ఏమైనా సుఖంగా ఉన్నామా మనం అని ఆలోచిస్తే మానేస్తాడు. జీవితాంతం సంపాదించక్కర్లేదు. అలాగే మాటలు, ఎన్ని మాటలు అవసరం? వ్యవహారం ఏదైనా ఉంటే పరిష్కరించడానికి కొన్ని మాటలు అవసరం. ఎక్కువగా మాట్లాడితే వ్యవహారం పరిష్కరించబడకపోగా చిక్కుముడి పడుతుంది. మాటల వల్ల ఇబ్బందులు వస్తాయి. మాటలు కూడా అవసరం లేదు. అలాగే ఆలోచనలు, ఈ పని తగ్గిపోయినప్పుడు, మాటలు తగ్గిపోయినప్పుడు ఏం ఆలోచిస్తావు? ఆలోచించడానికి ఏం లేదు. ఈ మూడింటిని ఎక్కడికెక్కడ తగ్గించడమే చిత్తశుద్ధి, త్రికరణ శుద్ధి. ఈ మూడింటిని తగ్గించి 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 చివరికి చిత్తశుద్ధి అంటారంటే క్లియర్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ది మైండ్. మొత్తం ఉన్న ఆలోచనలన్నీ ఎగిరిపోవాలి. చిత్తశుద్ధి అంటే మంచి ఆలోచనలు ఉండడం కాదు, పొరపాటు అర్థాలు లాగదు. ఏ ఆలోచన లేకపోవడం, అది రమణ మహర్షి స్థితి. చిత్తశుద్ధి అంటే ఏ ఆలోచన లేకపోవడం. ధ్యానం ద్వారా రవిశంకర్ గారైనా ఇంకొకరైనా చెబుతున్నది అది. ఏ ఆలోచన ఉండదు, ఆలోచన రహితమైన స్థితికి చేరుకోవాలి. సరిగ్గా విష్ణుమూర్తి ఆ స్థితిలో ఉంటాడు. మీరు ఆయన కళ్ళు గమనించండి, వెనకాల పడుకున్న విష్ణుమూర్తి కళ్ళు గమనించండి మీరు. అవి తెరుచున్నాయా, మూసున్నాయా? మనం ఫోటోలు పెట్టుకుని ఏం చేస్తామంటే దండలు వేసేస్తాం, పసుపు రాసేస్తాం, కుంకుమ రాసేస్తాం, ఫోటో నిండా బొట్లు పెట్టి వాడు దేవుడో దెయ్యమో తెలియకుండా చేస్తాం. ఇదంతా చేయడంలో మనకు ఒక అహంకారం. నా చేతితో బొట్టు పెట్టా, నీ చెయ్యం గొప్ప. ఈ నా చేతితో అనేది వదులుకోవడమే ఆధ్యాత్మికత. ఎవరు పెట్టారుగా బొట్టు, నువ్వు చూడరాదా, నువ్వెందుకు పెట్టాలి? ఈ నేను నేను కొట్టుకునేసరికి ఉత్తర ద్వారా తొలగిపోతుంది. ఈ ఆత్రాన్ని తగ్గించుకుని ఒక చోట ఉంటే ఆయన ఒక చోట ఉన్నాడు, ఆయన అక్కడికి వెళ్ళలేదు. ఆయన నువ్వు చూడగలిగితే ఆ తత్వం అర్థమైతే ముక్కుడు ఎక్కరేసుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళక. ఏమిటి ఆ తత్వం? ఒకసారి బాగా ఆలోచించి ఎందుకు ఎంతమంది కొట్టుకుంటున్నారు, అసలు ఈయన తత్వం ఏమిటో నేను ఆలోచించాను. అందుకు మా అమ్మ కారణం. ఆవిడకి నమస్కారం. ఆవిడ క్షీరాబ్ది ద్వాదశి నాడు పుట్టింది, కార్తీక శుద్ధ ద్వాదశి. ఆవిడకి ఏదో 82 ఏళ్ళప్పుడు ఎప్పుడో పుట్టినరోజు చేస్తూ ఉంటాను నేను. వరుసగా మనం పిల్లలకి చేస్తాం, పెద్దలకి చేయద్దా. 8 ఏళ్ళ అమ్మాయికి పుట్టినరోజు కోసం 10 లక్షలు ఖర్చు పెట్టి వాడు ఉన్నారు. 82 ఏళ్ల తల్లికి కూడా నువ్వు 10 లక్షలు ఖర్చు పెట్టి పుట్టినరోజు చేస్తే నువ్వు ధర్మాన్ని పాటించినట్టు. వాళ్ళ మూల కూర్చోబెట్టి పాత బట్టల మూటలు మారేసి అప్పుడప్పుడు దగ్గరికి వెళ్ళి పెళ్ళేసుకున్నావా ఈ అదవా కన్నప్పుడే వేసుకుంది కదా చంద్రాడే పడుకో. అందుకే వీడి మాటలు వీటికి చూసుకోవచ్చు. చంద్రాడే పడుకో. అవి 4ంటికి లేస్తుంది వీడావు. అప్పుడు ఎందుకు లేచావో మాట, ఎందుకంటే వీడేవాలి కదా. ఈ దరిద్రం పలకరింపు. నువ్వు నీ భార్యతో, నీ భర్తతో, నీ పిల్లలతో, నీ ఫోన్లో గడిపినంత సమయం నీ తండ్రితో ఎందుకు గడపలేవు? స్క్రీన్ టైం అంత 10వ వంతు తల్లిదండ్రులు కేటాయించండి. మీకు విష్ణుమూర్తి అర్థం 10వ వంతు ఎక్కువ కదా. ఒక అరగంట గంట వాళ్ళ దగ్గర కూర్చుంది. ఒక పాట పాడమని మీరు బెల్లేసుకున్నావా ఏదో మాట ఇస్తే అనారోగ్యాలు గుర్తు చేయడు కదా. ఇంతమందిని కని వాళ్ళ అనారోగ్యాలు బాగా అయిపోయారు. అనారోగ్యాలు కాదు, వాళ్ళకి టాలెంట్, ఒక ప్రతిభ ఉంటుంది. ఇప్పుడు కూడా ఈ వయసులో మీకు విజయలక్ష్మి గారిని ఒక కథ చెప్పమంటే ఆశువుగా చెబుతుంది ఆవిడ. నాకు తెలుసు ఇది కొన్ని వేల మందిని పేషెంట్స్ వైద్యం చేసింది, ఆత్మీయతతో చేసింది, ఒక తల్లిలా చేసింది. కేవలం
డాక్టర్ అనుకుని చేయలేదు, ఒక తల్లిలా చేసి, లేదా పేషెంట్ చెప్పిన కథలు లాంటి పుస్తకం రాయలేరు. ఎంతో ఆత్మీయంగా అర్థం చేసుకుంటే ఆ రోజుల్లో కాకినాడలో ఒక మాట ఏమిటంటే, ఆవిడ దగ్గరికి వెళ్తే చాలని తగ్గిపోతుందండి. చూసారో వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకి తిరిగి మేము అన్నాం ఆ వ్యాఖ్యానం, ఆవిడ దగ్గరికి వెళ్తే చాలని తగ్గిపోతుంది. ఆ నమ్మకం ఎంతమంది వైద్యులు కలిగించగలుగుతున్నారు? రిపోర్ట్ వచ్చిన తర్వాత మందులు వేయడానికి మీరు ఎందుకండి నన్ను మరణించండి, నేను కూడా చాలు, మీరు అక్కర్లేదు, మీ ఎంబీబీఎస్ అక్కర్లేదు. రిపోర్ట్లు అన్నీ ఉంటాయి కదా, షుగర్ 5 ఉందా 7 ఉందా 9 ఉందా దాన్ని బట్టి రాసే వెళ్ళాలి. మందులు చెప్పడం తెలుసు కదా, వాడు ఏ అవ్వమంటే అవే రాసేది, మన సొమ్మే పోయింది. దీనికోసం డాక్టర్ అవసరం లేదండి. మనిషిని చూడగానే మీరు కళ్ళల్లోకి చూసి, చెయ్యి పట్టుకొని నాడి చూసి, అసలు అతను ధోరణి చూసి మీరు ఏమైనా గమనించగలరా? దాని యు ఆర్ డాక్టర్. అది వైద్యం, అది గమనించగలిగితే బాగుంది. అందుకే నేను 82 ఏళ్ల వయసులో మా అమ్మకి ఎప్పుడో పుట్టినరోజు చేస్తుంటే, ఇప్పుడు పద్యాలు చెబుతావు కదరా, మాటికి పద్యం చెప్పరా, ఆవిడ మీద చెప్పడమే అలవాటు ఎక్కువ. 110 పద్యాలు చెప్పాను మా అమ్మ మీద. మా అమ్మ మీద 110 పద్యాలు. ఆవిడ మరణించినప్పుడు కూడా 10 రోజులు నేను ఒక అనుభూతిగా భావించేది. 91 ఏళ్ల వయసు, వేడుకతో రేపు వెళ్ళిపోతారు. దాన్ని మనం ఒక ఉత్సవంలాగే చెయ్యాలి. ఇంకొన్ని ఏడుస్తూ కూర్చోతారు. ఒక సంప్రదాయం ప్రకారం పోయినప్పుడు ఆ వయస్సు అకాల మరణం అయితే వేరే విషయం. అది 70 ఏళ్ళు దాటిన తర్వాత మరణం అయితే ఊరికే ఇంక అనవసర పేరుకోవద్దు, పంపించేయండి, వాళ్ళకి మంచిది, మనకి మంచిది. అందుకే నేను ఆవిడకి అంత్యక్రియలు చేయడం, పిడక పెట్టడం, దహనం చేయడం, తర్వాత మధ్యలో ఒక చోట మృతదేహాన్ని పడుకోబెట్టి రోడ్డు మీద ఒక కారణం, ఒక సందులో ఇలా పిలవమంటారు, తల్లి పేరు పెట్టి పిలవము. ఆ పిలిచేటప్పుడు కూడా నాకు పద్యంలో పిలిచాను, నాకు ఇంకా వచనంలో పిలవడం. ఇప్పటి వరకు మీతో మాట్లాడే సమయానికి 11,231 పద్యాలు రాశాను. 11,231 తల్లిని పిలిచినా నేను పద్యంలోనే పిలుస్తాను, నాకేం పని అని పద్యంలోనే పిలిచాను. రోడ్డు మీద, నడు రోడ్డు మీద ఎవడో రికార్డు చేయడం చూడడం నాకు ముఖ్యం కదా, నా తల్లిని నేను పిలుస్తున్నాను. అప్పుడు వస్తే మంచిదే. ఆ పిలవడంలో ఒక ఆత్మీయత. ఇలాగ పోయిన తర్వాత కూడా 10 పద్యాలు మొత్తం 110, 120 రాసిన వాడిని పద్యం చెప్పంటే అప్పట్లో నీ మీద చెబుతా, నా మీద అస్తమానం చెబుతా, దేవుడి మీద చెప్పు కదా, అస్తమానం చెబుతా ఉంటే దేవుడి మీద చెప్పు. అప్పుడు నేను ఫోటో కేసు పరిశీలనగా చూశా. ఇదే ఈ అనంత శ్రీమన్నారాయణమూర్తి శేషపాండు మీద పడుకున్న దృశ్యం మా ఇంట్లో ఉంది. ఆవిడేదో క్షీరాబ్ది ద్వాదశి కదా దండం పెట్టుకుంటే ఆ కవిత్వం భగవంతుడు దయ, శివప్రసాదం వల్ల కవిత్వం వస్తుంది, సరస్వతి కటాక్షం వల్ల నిలబడుతుంది. నాకు ఆ రెండు నా తల్లిదండ్రుల తపస్సు వల్ల పుష్కలంగా ఉన్నాయి కాబట్టి చూడగానే ఎంత సందేశం ఇస్తున్నాడు ఈ మనిషి అని దేవుడు అనేది పక్కన పెట్టు. ఓ పెద్ద మనిషి పడుకున్నాడు. ఎక్కడ పడుకున్నాడు? పాముల పక్క. నేను ఇల్లు బంగారంగా పొరలా బయట కూడుకుని రాజస్థాన్ నుంచి మంచం తెప్పించి, అస్సాం నుంచి తరగడాలు తెప్పిస్తే అరగంట నిద్ర పట్టట్లేదే. పాముల పక్క మీద ఎలా పడుకుంటాడండి? పాముల పక్క. పోనీ ఆ పాములు ఏమీ ఆయనకి మేలు చేయలేదంటే, ఆ పాములు పాలు కక్కాలి, విషమే కెక్కాడు ఆదిశేషుడు. అక్కడ ముసలు కొట్టి విషమే కెక్కాడు. వైకుంఠంలో పాలేమి ఇయ్యడానికి, వైకుంఠమైనా ఆదిశేషుడే. పైగా గరుత్మంతుడికి ఆయనకి నిత్యం తగాదా. ఎందుకంటే గరుత్మంతుడికి ఆదిశేషుడు ఆహారం, పాములు ఆహారం. ఈయన కాస్త విష్ణుమూర్తికి నిద్ర పడితే 2 పడగలు తాగేస్తాడు, టిఫిన్ కింద 2 ఇడ్లీ. ఆయనకి అది ఆహారం. అది ఆఫీసులో ఇద్దరు అనుకుంటూ ఉంటే మేనేజర్కి నిద్ర పడుతుందా? ఇద్దరు ఆయనకు కావాల్సిన వాడే. 2 గ్రూపులు, అన్ని గ్రూపులు ఉన్నాయి అక్కడ. నాకు ఒకసారి అనిపించింది, ఇన్ని గ్రూపులు ఉన్నాయి, ఎలా పడుకున్నావా? ఓ పక్క ఆదిశేషుడా, ఓ పక్క గరుత్మంతుడా, ఓ పక్క లక్ష్మీదేవి పాదాల దగ్గర కూర్చుంది. వాళ్ళకి పెళ్లి కొన్ని 1000 ఏళ్ళు అయింది కదా. 3 ఏళ్ల తర్వాత భార్యను భర్తను భార్య భరించడం కష్టంగా ఉంది కదా. చాలా గొప్ప రోజుల్లో ఉన్నాం. అంతకుముందు పెళ్లి కానప్పుడు, ప్రేమించినప్పుడు, కాలేజీలో తిరిగినప్పుడు ఆవిడ దేవత. తర్వాత అస్తమానం ఫోన్ చేసి విసిగిస్తూ, అప్పుడు ఫోన్ చేసినప్పుడు నీకు ఎందుకు నచ్చింది? కాలేజీలో పెళ్లి కాకముందు ఇప్పుడు ఎందుకు నచ్చలా? పెళ్ళో శాపం అయిపోయింది మొత్తం. ఇలా కింద నుంచి పైకి మారిపోతున్నాయి. అంతకుముందు తల్లి పిలిచిన పలకన వాడు గర్ల్ ఫ్రెండ్ పిలిచిన దానికన్నా పరిగెత్తుకెళ్ళిపోతాడు. ఆ తర్వాత 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయ్యాక భార్య ఫోన్ చేస్తే అస్తమానం చేతండి ఆడాడుతూ మొత్తం స్త్రీ చేతిని తప్పుపడతాడు. వాళ్ళని దానికి అందరినీ ఎందుకంటే మళ్ళీ అంత విషయం ఎందుకు వస్తుంది? మరి ఆయనకి ఎందుకు రావట్లే? కాళ్ళ దగ్గర లక్ష్మీదేవి కూర్చుంటే అస్తమానం ఇక్కడేనా అని అనొద్దా? అనలేదు. దేవతలు వచ్చి స్తోత్రం చేస్తారు. ఆ చిత్రం అంతా క్షీరాబ్ది వేరుగా ఉంటుంది. అక్కడ ఉన్నారు. వాళ్ళనేం వద్దనలేదు, అవుననలేదు, మర్చిపోలేదు, ఏం చేయాలి? నారదుడు తుంగురుడు గానం చేస్తూ ఉంటారు. కింద పాలసముద్రం, ఓ పక్క గరుత్మంతుడు,
కాళ్ళ దగ్గర లక్ష్మీదేవి. మీరు ఆ మూర్తిని చూడండి, ఇంతమంది ఉన్న చోట ఆయన యోగ నిద్రలో ఉంది. మీరెవ్వరితో నాకు సంబంధం లేదు, మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు, నాతో అవసరాలు తీరిపోతే మీరు ఇక్కడ ఒక్కరు కూడా ఉంటారు నాకు తెలుసు. ఎప్పటికైనా మిగిలేదు నేను ఒక్కడనే ఇక్కడ ఉంది. అంచేత నేను ఒక్కడనే అన్న విషయం నాకు తెలుసు కాబట్టి నేను నాలోకే నేను చూసుకుంటూ ఆనందంగా ఉంటా. బియాండ్ ది మైండ్ అంటే అర్థం మీలో ఆలోచిస్తున్న మనస్సుల గురించి మనం ఆలోచనలు వెనకాల పరిగెట్టడం మానేసి ఆలోచిస్తున్న మనస్సుని గమనిస్తే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనసు అయిపోతుంది. అప్రేక్షితాతు స్మరతి ప్రేక్షితాతు వినశ్యతి అంటాడు 32,000 యోగ వాసిష్ఠంలో శాస్త్రంలో. మనస్సు అని లేదే, నువ్వు చూడకుండా ఉంటే అది పనిచేస్తుంది, చూస్తే అయిపోతుంది. మామూలుగా మనకు ఆఫీసులో ఉద్యోగస్తులు వాళ్ళును మనం చూస్తే పనిచేస్తారు, చూడకపోతే పని చెక్కే దానికి వ్యతిరేకం అన్నమాట. ఆ మనస్సు ఎలాంటిది అంటే మనం చూడకపోతే పనిచేస్తుంది, చూస్తే అయిపోతుంది. అంచేత మనస్సు చాలా గొప్ప నౌకరు, దొంగ నౌకరు కాదు, గొప్ప నౌకరు. మనం చూస్తే అది పనిచేయదు, నీకోసం నేను పని చేయాలా, నువ్వు ఇచ్చే బోడి జీతం కోసం అన్నట్టుగా ఆగిపోయింది. మనం చూడకపోతే మాత్రం కల్పిలేస్తుంది. ఇది మనస్తత్వం. ఆ మనస్సు యొక్క స్వరూపాన్ని గమనిస్తూ అంతర్ముఖుడయ్యా. ఆ తత్వం ఒక్కసారి నాకు అలాగా ఒక నిమిషంలో కళ్ళ ముందు కదలగానే, అమ్మ పద్యం చెప్పమని ఎంత పని చేసింది, నాకు మేలు చేసింది, లోకానికి మేలు చేసింది అని భగవంతుడు దేవుళ్ళు ఆసుగా పద్యం చెప్పే శక్తి ఉంది. 96 సంవత్సరంలో సహస్రావతారం చేసి ఈ పద్యాలు చెబుతుంటే ఆ తల్లి కూర్చొని విన్నారు, చప్పట్లు కొట్టారు జనాల్లో మామూలుగా ఉండి. అది అలవాటు కాబట్టి అప్పటికప్పుడు పద్యం తొలింది. ఎంత మహానుభావుడు అయ్యా. సంపత్ సుందరి కాళ్లపై పడిన ఆ సంజూడడు, ఇది ముక్కోటి ఏకాదశి సందేశం. సంపత్ సుందరి కాళ్లపై పడిన ఆ సంజూడడు, ఇంద్రాది పారంపర్యంబగు స్తోత్ర పాఠముల శ్రోత్రం ఉంచడు. ఇంద్రాది పారంపర్యంబగు స్తోత్ర పాఠముల శ్రోత్రం ఉంచడు. ఏ భీరుతన్ కంపింబండు సహస్రభూత్కరములన్, ఏ భీరుతన్ కంపింబండు సహస్రభూత్కరములన్, గారుత్మదోద్యానవంతింపుంజూపడు, గారుత్మదోద్యానవంతింపుంజూపడు. యోగ నిద్రితుడు తాని ఇక్షించు బ్రహ్మంబునే. ఇది బియాండ్ ది మైండ్ వెళ్ళడం అంటే. మనలోకి మనం చూసి మనస్సునే పరిశీలిస్తే మనస్సు ఉండదు, అక్కడ ఉండేది నువ్వు ఒక్కడవే. నేను 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 అని ఏది స్ఫురిస్తుందో అదే ఉంటుంది, దాంతో పాటే నువ్వు ఉంటావు, దాంతో పాటే కాదు అదే నువ్వు. ఇంకా ఆలోచించవలసింది ఏం లేదు. మీకు ఇక్కడ ఫోటోలో ఉన్న గురువు గారైనా ఇంకే గురువు గారైనా శంకరాచార్య అయినా చెప్పేది అదే. దానికి ఆయన ప్రమాణం ఏమిటంటే ఆ కళ్ళు మీద గమనించండి, మూసాడా తెరిచాడా, అది అంతర్ముఖ స్థితి అంటే అర్థం. కాబట్టి ఆయన నవ్వుతున్నాడు, మీరు గమనించండి. అదే మామూలుగా ఏదో సీరియస్ ధ్యానం కాదు, అది నవ్వుతున్నాడు అంటే లోపల గమనిస్తుంటే ఎంత మాయ, ఎంత మాయ, దీంట్లో మనం పడుకోవడమా, ఇది ఆ నవ్వు. ఇదంతా మాయ కదా. ఈ లక్ష్మి ఎవరు, ఈ దేవతలు ఎవరు, ఈ నారద తుంగూరులు ఎవరు, ఈ ఆదిశేషుడు గరుత్మంతుడు గోల ఏమిటి, ఈ పాల సముద్రం ఏమిటి, నేను ఈ పడుకోవడం ఏమిటి, వీళ్ళందరూ ఈ దర్శనానికి రావడం ఏమిటి, మళ్ళీ ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వారం పతన కొట్టేయడం ఏమిటి, ఏమిటి ఇదంతా అసలు. నేనున్నట్టే వీళ్ళు ఉండొచ్చు కదా ఇంటి దగ్గర అంటే ఉండలేవు, అది కాదు. ఆయన ఎలా ఉంటున్నాడు, సంపత్ సుందరి కాళ్లపై పడిన ఆసంజూడడు. 1000 రూపాయలు ఎక్కువ ఇస్తారంటే మనం ఎంత దూరమైనా వెళ్ళిపోతాం కదండి, అనుమానం ఏదైనా ఉందా? మరి సాక్షాత్తు లోకంలో అన్ని రకాల సంపదలకి మూలమైన లక్ష్మీదేవి తన కాళ్ళ దగ్గర ఉన్న మీరు ఆయన చూపు గమనించండి, ఆవిడ చూడటం లేదు. ఆవిడ పట్ల వ్యతిరేకత కాదు, డబ్బు పట్ల మనకు ఉండాల్సిన దృష్టి. ఎప్పుడు ధనం మన కళ్ళ ముందు కదలాడుతూ ఉండాలి, మన దృష్టి దాని మీద ఉంటుంది. ధనం మనం సంపాదించాలి, మనం ధనం సంపాదించే నీచ స్థితికి దిగిపోతాడు. ఆయన డబ్బు కమ్ముడుపోతాడు అంటే అయిపోయినట్టే, మన క్యారెక్టర్ అయిపోయింది. ఇంకో 10,000 ఎక్కువిస్తే మన దగ్గరికి వస్తాడంటే ఒప్పుకున్న సభ మానేసి ఇంకో 10,000 ఎక్కువిస్తానంటే వెళ్ళిపోతే నా బతుకు దిగింది. ఒప్పుకున్నాం, మాట ఇచ్చాం, ఆ మాట నిలబెట్టుకోవాలి. ఇప్పుడు 5 రూపాయలు కూడా 10 రూపాయలు కూడా చూడసాయి కదా, అది వేరే విషయం. ఒప్పు అన్నావు కదా, నీకు అంత ఏదైనా ఆశ ఉంటే ఒప్పుకునేటప్పుడు కూడా చెప్పు, నాకు ఎంత కావాలి. అప్పుడు చెప్పకుండా మీకు తోచిందేమో అని చెప్పి తర్వాత ఆయన నాకేమో తోచలేదంటే మంచిదని వెళ్ళిపోవాలి. కొంతమందికి తోచదు, ఏం చెప్తాం. ఒక సభలో మాట కూర్చుంటే ఆయన అవధానం అయ్యాక పాపం కార్యకర్త
ఎయిర్పోర్ట్ వారు చాలా దూరం నుంచి వ్యయ ప్రయాసాలు భరించి వచ్చారంట. నేను వెంటనే తగులుకున్నా, బాబు ప్రయాసం అని వ్యయం లేదని చెప్పారు. ఏదో మాట కోసం అనేసి ఖర్చు కూడా కుట్టారు. వ్యయ ప్రయాసాలు భరించానంటే టికెట్ డబ్బులు కూడా ఇవ్వడం అనమాట. ఎందుకైనా మంచిది మైక్ దగ్గర ఉంది కదా అంటే, బాబు వ్యయం నీది ప్రయాసం అది. రాత్రి రైల్లో ఇబ్బందులు పడుతున్నా ఏదైనా అది వేరే ఆ ప్రయాసం అదే, కానీ వ్యయమా మాట మాట వలస కాదా ఇది మూట వలస అని చెప్పారు. ఏమైనా భరించాలి కదా, భార్య దృష్టి గారు పక్కన ఏమైనా భరించాలి కదా. అందుకని అదే అలా మాట ఇచ్చాం, నువ్వు అన్నాం. అది ఉచితమైన 5,000 అయినా 10,000 అయినా 5 రూపాయలైనా మనం వెళ్ళాలి. డబ్బు సంపాదించదని కాదు, ఆయనకంటే సంపాదన మనం చేయగలమా? లక్ష్మీదేవి ఆయన దగ్గర ఉంది. ఆయన దృష్టి దాని మీద లేదు. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా సంపాదించండి, హాయిగా సంపాదించండి. భగవంతుడు సంపాదించే అవకాశం అందరికీ ఇవ్వడు. ఒక ఆటో వాడు రోజల్లా కష్టపడిన ₹1,00,000 ఎప్పుడు రావు వాడి జీవితంలో. 2,000 వస్తే 2,000 వస్తే అంతకంటే. కానీ మన వైద్యంలో ఉన్న ఇతర వృత్తుల్లో ఉన్న 1,00,000 వస్తాయి, రానివ్వండి పర్వాలేదు. అదంతా మనకు అవసరం లేదు, మన దృష్టి దాని మీద ఉండదు. ఇంకా దాన్ని ఎక్కడో ఇన్వెస్ట్ చేసి ఇంకా పెంచేసి ఇదంతా పిల్లల మధ్య తగాదాలు చెప్తే ఎందుకు పని. చివరికి వాడు ఇవన్నీ చూసుకొని మనం తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్ లో బాధ అయిపోయింది. ఏసీ రూమ్ ఇచ్చావు అక్కడ నీకంట, ఏసీ ఇస్తే నువ్వు లేనప్పుడు. ఇది డబ్బుతో వచ్చే పేచి. అందుకే ఆయన గ్రహించి సాక్షాత్ లక్ష్మీదేవి కాళ్ళ దగ్గర ఉన్నా అలా ఉండవు ఆయన ఊరికే అలా కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకున్నాడు తప్ప ఆయన దృష్టి సంపదల మీద భార్య మీద లేదని కాదు. తప్పుడు అర్థాలు కొంతమంది తెలియక ఏమంటారంటే నాస్తికులు వాడు ఆ కాళ్ళ దగ్గర పట్టుకున్నాడు భార్య, మరి నోట్లో పట్టుకున్నవాడు సంగతి ఏం చేస్తావు? బ్రహ్మదేవుడు నోట్లో ఆయన మింగిసాడా? సరే అది కూడా వదిలేదు. శివుడు సగం దేగం ఇచ్చాడు, ఆయన ఏమంటావు? స్త్రీకి గాని భార్యకి గాని ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చిన వాళ్ళు, హిందూ దేవతలను మించిన వాళ్ళు ప్రపంచంలో ఏ మొత్తంలోనూ లేరండి, అనుమానమే లేదు. వాళ్ళు అక్కడ దేగంలో సగభాగం ఉండడంలో, ఈయన కాళ్ళ దగ్గర కూర్చోబెట్టడంలో, ఆయన నోట్లో పెట్టుకోవడం ఒక అర్థం ఉంది. ఇట్స్ ఐడియాలజికల్ రిలేషన్. వాడు ఫిజికల్ గా వచ్చి అక్కడ కూర్చున్నారని ఆలోచించదు, పెట్టేసుకుని ఎంతసేపు కూర్చున్నారు కాళ్ళాగవా? అది కాదు ఐడియాలజికల్ రిలేషన్, భావనాత్మక సంబంధం అంటారు. డబ్బుని మీ ఎదురుగా కాళ్ళ దగ్గర అంటే కాళ్ళ దగ్గర కాదు, మీ కళ్ళకి కనపడుతూ ఉండాలి. అంటే దంపతులు ఇద్దరు అనుకుని ₹1,00,000 ఎవరికైనా దానం ఇచ్చినా పర్వాలేదు, మీరు అనుకున్నది ఇచ్చారు. కానీ ఇద్దరికి తెలియకుండా ₹10 కూడా పోకూడదు, మీరు అశ్రద్ధ చేసినట్టే పట్టుకోవాల్సింది. ఇద్దరికి తెలియకుండా ఇంట్లో ₹10 కూడా మిస్ అవ్వద్దు. ₹10 కదా అనద్దు, రేపు 10 లక్షలు అవుతుంది. ఎవరు ఇంట్లోకి వచ్చిన వాళ్ళ, పనిచేసేవాళ్ళ, లేదా కొడుక కూతురా తేలిపోవలసిందే. మనకు తెలియకుండా డబ్బు ఎలా ఖర్చు అవుతుందండి? జాగ్రత్త ఉండాలి, డబ్బు మనం పొదుపు చేసుకోవాలి, ఖర్చు పెట్టుకోవాలి, పొదుపు చేసుకోవాలి. కానీ దాని గురించి కాంక్ష అవసరం. ఇవాళ యువతరం బాగా నేర్చుకోవాలి దీని నుంచి. మనవాళ్ళు సంపాదిస్తారు, 1వ తారీఖు మెసేజ్ చూసుకుంటాడు, 2,50,000 వచ్చేసింది నీ అకౌంట్ లో కనుకుంటాడు. వెంటనే 16 మెసేజ్లు వస్తాయి, మిగిలింది 20,000 మిగులుతాయి. గడ్డ తీసుకునే పెళ్లి దగ్గర నుంచి ఈఎంఐ కదా, ఆ ఈఎంఐ అన్ని కటింగ్ లేదు. వీడి కటింగ్ పూర్తయ్యేలోగా అందులో ఉండేది 40. మళ్ళీ మామూలుగా 29 రోజులు దాటాం. ఇంత టెన్షన్ తెచ్చి పెట్టుకున్నారే విజయలక్ష్మి గారు కానీ వారి భర్త గారు కానీ. అక్కడ ఎంత పెద్ద వైద్యం చేసినా సుఖంగా సంపాదించుకుని ఇల్లు కట్టుకుని ఉన్నా ఎప్పుడు ఇలాగేదో ఇబ్బందులు పడ్డాం, టెన్షన్ మేము చూడలేదండి. ఎప్పుడు చక్కగా లక్ష్మీదేవిలో సభకు వచ్చేవాడు కూడా ఏదో ఎక్కువ మాట్లాడే అలవాటు ఎప్పుడు లేదు. 10 నిమిషాలు పావుగొట్ట కేటాయించింది ఏదో సాహిత్యం గురించి మాట్లాడేవారు, వెళ్ళిపోయాడు. ఎప్పుడు టెన్షన్ చూడాల. ఆవిడకి డాక్టర్కే టెన్షన్ ఉంటే పేషెంట్ కి టెన్షన్ పెట్టేరా? ఆవిడకి లేదు. నీకు ఎందుకమ్మా కూర్చో, నేను ఉన్నాను కదా అని ఒక తల్లిలా మాట్లాడి అసలు ముందు చెయ్యిలా పట్టుకోగానే అమ్మా నువ్వు చేయట్టుకుంటే చాలమ్మా అనేవారు వాడు. వాడు అన్నం ఏమన్నా అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని పేషెంట్ ఆ తల్లి చేయట్టుకుంటే చాలా ఇంకేం తగ్గిపోతుంది. ఆ పేరు తెచ్చుకోండి ఏంటి, సంపాదించవచ్చు డబ్బు మనం, దాని మీద ఉండదు మనకు. అందుకే ఆయన ఆశీర్వాదం ఇంద్రాది పారంపర్యం స్తోత్ర పాఠముల స్తోత్రం ఉంచడు. దేవేంద్రుడు, జయంతుడు, వసంతుడు, కంతుడు మొదలైనటువంటి దేవతలందరూ వచ్చి అక్కడ స్తోత్రాలు చేస్తున్నా ఆయన చెవి పెట్టాడు. మీరు చేస్తారు, మీ అవసరానికి మీరు చేస్తారు. రేపు పొద్దున వచ్చి ఏమంటారు, రావణాసురుడు ఒకడు పుట్టాడు, మమ్మల్ని చంపుకు తింటున్నాడు, నువ్వు చంపమంటారు. చావాలి, నేను ఇప్పుడు భూలోకంలో అవతరించాను. మీరు ఎందుకు స్తోత్రం చేస్తున్నారు నాకు తెలిసే, మీ కాకా బిజినెస్. మన స్తోత్రానికి భగవంతుడు లోపడు. మన ధర్మం మనం చేస్తేనే భగవంతుడు లొంగుతాడని దయచేసి స్తోత్రాలకి పారాయణలకి ఆయన ప్రత్యేక వరాలు ఇస్తాడని అనుకోవద్దు. అది మన మనశ్శాంతి కోసం చేస్తున్నాం. భగవంతుడు మనం అనుగ్రహించాలంటే మన ధర్మాన్ని మనం ఖచ్చితంగా చేయాలి, దాన్ని మాత్రమే ఆయన అనుగ్రహిస్తాడు. డూ యువర్ డ్యూటీ.
ఈ సమాజానికి నీకు ఈ బాధ్యత అప్పగించదు, దానికి నీకు వైద్యం అప్పగించింది, నాకు ప్రవచనం అప్పగించింది, ఇంకొకరికి ఇంకోటి వ్యవసాయం అప్పగించింది, ఏదో అప్పగిస్తే ఇచ్చేయండి, దాని ద్వారా మనం సంపాదించుకోవచ్చు, తప్పే లేదు. కానీ దృష్టి అంతా దాని మీద. అందుకని దేవేంద్రరాజులు పొగుడుతున్నా ఆయన కేసు చూసి బాగా చెప్పారండి అని అనడు, ఇంకా చెప్తాడు అక్కడ పడి తర్వాత సంభావన ఆశిస్తాడు. ఈ పొగడ్తలకి పడిపోయి ఉంటే చాలా ప్రమాదం. పొగడ్తలు ఎంత గొప్పవి అంటే చెవిటి వాళ్ళకు కూడా వినపడేటువంటి ఏకైక వాక్యం పొగడ్తే. రెండు చెవులు వినకపోతే ఎవరన్నా పొగిడితే మరోసారి అనమాట అదేడా వినపడింది, అంత ఆసక్తి పొగడతాడు. అందుకని పొగడ్తలు వినడు, డబ్బు పట్టించుకోడు. ఇంకోటి కూడా ఉంది, మరి ఈ రెండు మానేయచ్చు. ప్రలోభానికి మనం లొంగకుండా ఉండొచ్చు, బెదిరింపులకు లొంగకుండా ఉండడం కష్టం కదండి. ఎవరు చంపేస్తానంటే మనసు భయపడుతుంది, భార్య పిల్లలు ఉన్నారు, కుటుంబం వాళ్ళ గురించి కాస్త ఆలోచించారు అని దానికి లోపడు. ఏ భీరుతం కంపింపండు సహస్రభూత్కరములం, 1000 పడగలతో ఆదిశేషుడు విషం కప్పుతున్నప్పటికీ కించిత్తు భయం లేదు. ఎందుకంటే ఇది మిథ్య అని తెలుసు. పక్కనే వాడు వాహనం, వాడు శేషుడు చెయ్య, వాడి స్వభావం విషం కక్కడం. అంటే మన జీవితం కొన్నిసార్లు మన మీద విషం కక్కలేదా మిత్రమో? ఎంతమందికి అనుభవాలు లేవు. ఇదేమిటి ఇలా అయిపోయింది జీవితం అని అనుకోలేదా? అమృతం కప్పుతారు అనుకున్న మనుషులు విషం కక్కిన సందర్భాలు మన జీవితాల్లో లేవా? ఆ విషయాన్ని తట్టుకోవాలంటే మహావిష్ణువుని చూడాలి. విషమే ప్రాణంగా కలిగినటువంటి పాముల పక్క మీద ఆయన పడుకున్నాడు. మనకి ఇష్టమైన ఆహారం తింటూ కూడా మనం మంచం మీద పడుకుంటే నిద్ర పట్టట్లా. అంటే లోపం ఎక్కడుంది? నాట్ ది ఫిజికల్, మెంటల్, మనసులో ఉంది. మనకి ఏవో కాంక్షలు ఉన్నాయి, ఏవో ఈర్ష్యాద్వేషాలు ఉన్నాయి, ఏవో పోటీలు ఉన్నాయి. ప్రతి వృత్తిలో ఉన్న వాళ్ళకి వీళ్ళ పోటీ ఉంది గమనించి. ఆ పోటీకి భయపడిపోతున్నారు. పక్కనే ఇంకో దుకాణం పెట్టేశాడు, మన బిజినెస్ పడిపోయింది. నీ బిజినెస్ నువ్వు నమ్ముకుని ఖచ్చితంగా చెయ్యి. పక్కన కాదు, ఈ పక్కనే పైన కింద కూడా దుకాణాలు పెట్టినా నీ ఒక్క దుకాణమే మిగులుతుంది. అనుమానం ఏంటి? నీ ఒక్క దుకాణమే మిగులుతుంది. ఈ పోటీ నీతోనే, వాడితో కాదు. ఒక డాక్టర్ పోటీ తనతో. నీ దగ్గరకు వచ్చే 10 మంది పేషెంట్లని ఆ రోజుకు నువ్వు ఎంత 10 గంటలు అవకాశంగా మాట్లాడు. ఒక ఆవిడ 10 మంది రాకుండా 5గురు వచ్చారు. అమ్మాయ ఈవేళ వచ్చిన 5గురితో సావకాశంగా మాట్లాడే సమయం నాకు దొరికింది, ఐఎమ్ నాట్ బిజీ అని చెప్పి వాడు కూర్చోబెట్టి, పోలండి పర్వాలేదు వాడు కాస్త ఖాళీగా ఉందిరండి ఏంటి అని వాడు కుటుంబ సమస్యలు కూడా ఏమైనా అడిగారు అనుకోండి, ఎంత మనసు వైపు మాట్లాడుతారు. డబ్బు వాళ్ళే ఇస్తారండి, మనం అడిగేది ఏమిటండి? వాళ్ళు ఇస్తారు ఖచ్చితంగా. మనశ్శాంతి కలిగే విధంగా మాట్లాడితే ఇవ్వరా. అందుకని భయం అనేది పక్కన పెట్టాలంటే ఆదిశేషుడిని పక్కన పెట్టి హాయిగా నిద్రపోతున్న విష్ణుమూర్తిని పట్టించుకోవాలి. ఇప్పుడు భయాన్ని పక్కన పెట్టగలుగుతాం మనం? మనకు భయం ఎందుకు కలుగుతుంది? వేదంలో చెబుతారు భయాన్ని పక్కన చెబుతారు. సో విభే తస్మాదేకాకి విభేతి యన్మదన్యన్నాస్తి కస్మాన్ విభేమేతి అనుకున్నట్టు బ్రహ్మదేవుడు భయం పోయింది. బ్రహ్మదేవుడు ఈ సృష్టి ప్రారంభించినప్పుడు ఆయన పద్మంలో ఉన్నాడు కదా, చుట్టూ చూశాడు, అంతా సముద్రం, జలం. కింద నారాయణమూర్తి ఉన్నాడు, ఆయన తెలియదు ఆ విషయం. పద్మం కాడ కింద నారాయణమూర్తి ఉన్నాడు, ఆయన చూడలేదు. చుట్టూ చూసి ఏమిటి ఏమిటిది అంత సముద్రం, నేను ఒక్కడే ఉన్నాను ఆయన భయపడ్డాడు. ఉపనిషత్తులో చెబుతారు. సో అభిభేత్, ఆయన భయపడ్డాడు బ్రహ్మదేవుడు. ఎందుకని? తస్మాత్ ఏకాకి భవేతి ఏకాకి విభేతి. అందుకనే మనం జీవితంలో ఒంటరిగా ఉన్నప్పుడు భయపడదు. ఇప్పుడు ఇంతమంది మీరు ఉన్నారు, మీకు భయం లేదు, నాకు భయం లేదు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా రాత్రి వాచ్మెన్ గా మరొకరిని వచ్చి ఇక్కడ ఒక్కరినే పడుకోమన్నాం అనుకో, ఆయన 10 సార్లు లేచి కూర్చుంటాడు. కొత్తవాడైతే అలవాటైతే బాగా. మనం ఎవరినైనా వచ్చి ఇక్కడ పడుకోమంటే నాకు డ్యూటీ వేసారు అనవసరంగా అంటారు. ఎందుకంటే ఒక్కరు ఉంటే భయం అవుతుంది అని చెప్పారు వేదంలో అని అనుకున్నాట. నేను ఒక్కడనే ఉన్నాను, ఏమిటి నేను ఒక్కడనే ఉన్నాను అని వెంటనే ఆయన అట్టు తిరగేసే. కస్మాత్ ఏకాకి విభేది సహాయ వీక్షాం చక్రే. ఆయన ఒకసారి చుట్టూ చూశాడు, ఎవరు లేదు. వెంటనే అనుకున్నట్ట ఆలోచన అట్టు తిరగేశాడు. ఎవడైనా ఉంటే భయపడాలి కానీ ఎవడూ లేనప్పుడు భయం ఎందుకు అను. ఇది భయం తొలగించే. మనకి ఎన్ని ఆలోచనలు అనవసరంగా భయపడతాయో గమనించండి. మనకి ఏమైనా జరుగుతాయేమో, ఇదే అనవసరం ఆలోచన. నువ్వు జాగ్రత్తగా ఉండవా, దేవుడి వాడెవడో జరిగితే నీకెందుకు జరుగుతుంది? ఈ రోజుల్లో 30 ఏళ్ళ వాళ్ళు కూడా క్యాన్సర్ వస్తున్నాయంట, 90 ఏళ్ళ వాళ్ళు రాని వాళ్ళు కూడా ఉన్నారు. విషయంగా మహానుభావుడు చేసుకుని ఎంత ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన హాయిగా ఆయన అంతరాన్ని నడుచు ఇచ్చారు, సేవగా చెప్పారు. మళ్ళీ ఎవరి సాయం లేకుండా అక్కడికి వెళ్ళిపోయారు. మనం ఎందుకు 30 ఏళ్ళకి మునిగిపోతున్నామండి? మరి ఎన్ని మందులు వాడారు అడగండి. వారు డాక్టర్ని చాలా తక్కువ సార్లు దర్శించి ఉంటారు. ఎందుకంటే వారి క్రమశిక్షణ
ఆ తల్లిదండ్రుల నుంచి వచ్చింది ఆ నీతి, ఆ నిజాయితీ, ఆ క్రమశిక్షణ, అవన్నీ వారిని కాపాడాయి. మరి మనం నేర్చుకుంటే సరిపోయింది కదా. ఇదే ఆలోచన తిరగడం. బ్రహ్మదేవుడు అనుకున్నట్టు నేను ఒక్కడే ఉన్నాను భయపడ్డాడు. వెంటనే ఆలోచన తిరగేసి ఇది మదన్యన్నాస్తి కస్మానుభేమి, ఎవడు లేనప్పుడు నేను ఒక్కడే ఉన్నప్పుడు నన్ను ఎవడు ఏం చేసే అవకాశం లేదు కదా, నేను ఎందుకు భయపడాలి అని ధైర్యంగా ఉన్నాను. ఇప్పుడు ఒంటరితనాన్ని మించిన ధైర్యం ఉందా? మనం హాయిగా ఉంటాం. ఎవరన్నా ఉన్నారు మన దగ్గర మరీ మంచిది, వాడు పొడిచేవాడు కాకపోతే పర్వాలేదు మనకి సాయంగా ఉంటాడు. సాధారణంగా అలాంటి వాడితో మనం ఉండగా స్నేహితులతోనే ఉంటాం కదా. ఎవరన్నా ఉంటే మంచిది, లేకపోతే మరీ మంచిది. ప్రతి ఆలోచనని, భయానికి వచ్చిన ఆలోచన తిరగేసుకోండి దయచేసి, భయం పోతుంది. ఆదిశేషుడు నిశ్చింతగా ఉండడం ఏమిటంటే ఇతను నా వాహనం, ఇతను నా శయ్య, అతను నా వాహనం, మీరు నన్ను ఏమీ చెయ్యరు. ఎందుకంటే వీరికి ఇక్కడ పక్కగా ఉండే అవకాశం, వాహనంగా ఉండే అవకాశం ఇచ్చింది నేనే, మీరు నన్నేం చేస్తారు అనబట్టి నిశ్చింతగా పడుకున్నాడు. లేకపోతే ఆదిశేషుడు కదండి, వానభం ఉంటే పడుకోగలవా? వానభం అక్కల ఇప్పుడే వానభం వచ్చి వెళ్ళింది అంటే ఇల్లు కడిగి చేసి అనే రకాలు అబ్బాయి ఉండదు. వానభం అయ్యా నిన్నే వద్దు, అసలు సెకండ్ భావన చూడ ఉండకూడదు, భయం అంతకంటే. అంటే నువ్వు భయాన్ని తిరగేసి ఆలోచిస్తే భయం పోతుంది. తీరా భయం ఉంది, ఏదో భయం అది నాని ఏం వచ్చాక ఏం చేద్దాం. భయం వచ్చే వరకు దానికి తీసుకోవలసిన జాగ్రత్తలు మనం తీసుకోవాలండి. ఇంట్లో దొంగతనం జరుగుతుందని భయం ఉంది, ఇల్లు తాళం వేసాం. రేపు సంక్రాంతికి ఇదే కదా భాగవతం, మొత్తం అంతా పంతకి ప్రజల దగ్గర ఉంటాం పోరు. అందుకని ఇల్లు తాళం వేస్తాం. అప్పుడు ఏమనుకుంటా, హైదరాబాద్ లో దొంగతనాలు ఎక్కువయ్యాయి, మరాఠీ దొంగలు కూడా. ముందు ఈ కారులో ఎదవ డిస్కషన్ అని ఇప్పుడు ఈ చర్చ చేయడం వల్ల మరాఠీ వాళ్ళు అవుతారా? ఇదే అనవసర భయం. ఏమంటో ఇల్లు ఎలా ఉండదు, ఈ ఇల్లే వచ్చిన మీద ఉండకపోయావా, ఇక్కడికి వచ్చావు, కనీసం పంతకి ప్రజల దగ్గర 2 కార్లు తగ్గింది. రేపు చూడండి 1 లక్ష 2 లక్షల కార్లు ఉంటాయి. అదో పెద్ద సమస్య. మనం కావాలని అక్కడికి వెళుతున్నాం, పల్లెటూరు వెళుతున్నాం. వెళ్ళేటప్పుడు ఆనందంగా ఉండకుండా ఇక్కడ గురించి ఆలోచిస్తాం. అక్కడ వెళ్ళి ఆ 4 రోజులు గడిపి కోడిపందాలు కూడా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసేసి వచ్చిన తర్వాత ఏమిటో ఆ 4 రోజులు ఉన్నట్టుగా ఇక్కడ లేదు, మరి ఇదో గోల. అక్కడ ఉంటే ఇక్కడ గోల, ఇక్కడ ఉంటే అక్కడ గోల. అందుకే నీకు ఎప్పుడు సుఖంగా లేదు. అక్కడ కారులో వెళ్ళినప్పుడు మన కుటుంబ సభ్యులతోనే పెడతాం కదా, బంధువులు, వాళ్ళు మాట్లాడుకుంటాం. లేకపోతే ఏదో జరగ ప్రవచనాలు వింటారు, వింటాం. వినండి, ఈ గొడవ అంతా ఎందుకు? అక్కడికి వెళ్ళాం, అక్కడ కోడి పందారు, కుక్క పందారు, ఏదైనా కానీ ఎంజాయ్ చేసేది ఏదో చేయి. మరి వచ్చే వరకు ఇంకా ఆలోచించక ఆ విషయం. అది జీవితం అంటే 3 పనులు తరచు చెప్పేవో మళ్ళీ చెబుతారు. ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి, ఎప్పటి పనులు అప్పుడే చేయాలి, ఎక్కడ విషయం అప్పుడు వదిలేయాలి. అప్పుడే ఆనందంగా ఉంటాం. అదే ముక్కుడు. హైదరాబాద్ బయట కారుతో వెళ్ళాక ఇప్పుడు ఇక్కడ విషయం వదిలే, ఇల్లు ఏమైనా అయితే ఎవరైనా ఫోన్ చేస్తారు కదా, అంత దరిద్రం వాడి అక్కడ చేయరా, ఫోన్ లేవా? ఫోన్ లేనివాడి వాడు ఫోటో తీసి పెడతాడు, నీ ఇల్లు బద్దలైపోయింది. ఏ గుమ్మం అప్పుడు ఉత్తర ద్వారా బద్దలు, అప్పుడు వద్దాం. అప్పుడు ఎక్కడ మానేసుకుంటాం కదా, ఇప్పుడు బద్దలైపోయింది తెలిసిన వెళ్ళలేం కదా, మానేసుకుని వస్తాం కదా. అది జరిగే వరకు ఆ విషయం ఆలోచనతో వాళ్ళు పెట్టుకుందాం. దయచేసి చాలా భయాలు కోరాలి. అమ్మాయికి సంబంధాలు చూస్తున్నాం, 30 ఏళ్ళు వచ్చేసి కుదురుతుందా కుదరదా? మనకు కుదరకపోతే వాళ్ళే చూసుకుంటారండి, వచ్చిపోవడం. అమ్మ నాకు కుదరట్లేదమ్మా అంటే, డాడీ నీకు చెప్పలేదు బాగుండదని, 6 నెలలు అయిందని చెబుతున్నా వస్తుంది. అసలు అందుకే కుదరట్లేదు, కుదరకుండా చేస్తున్నది ఆవిడే. ఎందుకు వచ్చిన గొడవ ఇది? 2 అక్షంతలు వేస్తే అయిపోయాయి. ఇంకా దానికి కులం, మతం, ప్రాంతం, ఆశ్చర్యం, ఎంత వంద పట్టుదల పెట్టుకుని ఆశ్చర్యపోతున్నారు. అంత అవసరమా? మనం పుట్టేటప్పుడు కులం పెట్టుకుని పుట్టారు ఇక్కడ, దాని గౌరవం ఏమైనా మనం కాపాడు చేసింది. పిల్లలు సుఖంగా ఉండాలి కావాలి. ఎందుకంటే అంత పదవి నష్టం వచ్చేది నాకు అర్థం కాదు. పిల్లలు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం, వారు ఎంచుకున్నారు, వారు సుఖంగా ఉండడం కావాలి. అయిపోయా మనం వెళ్ళి అక్షంతలు వేస్తాం. కట్నం కలిసి వచ్చింది, కళ్యాణ మండపం కలిసి వచ్చింది. నేనైతే అనగాలి, డబ్బు కలిసి వచ్చింది, ఇసే అక్షంతలు. నేనైతే మంచిగా చెప్పాలి, మీకు ఆ పని కూడా లేదు. దాని గురించి వాడితో గీకి గోకి పాకం పెట్టేసి మన వంశం పరువు, సూర్య వంశం, చంద్రవంశం, ఎవరి పరువు అంత ఎక్కడ పోయింది? అసలు ఇక్కడ ఎవరు ఎవరిని పెళ్లి చేసుకున్నారో ఎవరు అడిగారండి? మనం పనికెట్టుకుని మనం చెబితే కానీ ఎవరికి తెలియకుండా ఆ విషయాన్ని. మీ అమ్మాయికి పెళ్లి అయిందంటే అయింది, ఏమిటో కులాంతరం చేసుకుంది, నేను అడగలేదు ఆ విషయం. చాలా మంది అమాయకత్వం ఇక్కడ బయటపడి, అక్కడి నుంచి పరువు పోయినాడు, నువ్వు బయట పెట్టుకున్నావు. వాడు అసలు అడగలేదు. ఏమిటో పెళ్ళై 10 ఏళ్ళు అయింది కానీ పిల్లలు నీకు ఎందుకే గొడవ? నీకు ఉన్నారు కదా, నీకే పిల్లలు లేకపోతే గొడవ వచ్చేది. అదో సంత. ఇదే అనవసరం అంటే అటు తిరగాయి. ఇంకోటి
గారుత్మతోద్యానమందింపుంజూపడు. యాత్రలు తీర్థాలు ఎంత పిచ్చిగా పెరిగిపోయి ఆలోచించండి. మొత్తం ఉత్తరాఖండ నాశనం అయిపోతుందండి మన వాళ్ళని. అన్నిటికీ తెలుగు వాళ్ళకే ఎక్కువ పిచ్చి. అక్కడ మొత్తం 5 స్టార్ హోటల్స్ కొడుతున్నారు మన వసతుల కోసం. కొండలు చెక్కేసి, కొండలు తవ్వేసి, రోడ్లు వేసేసి, ఎక్కడ 4-వే రోడ్డు కొండల్లో సాధ్యమా? ఇక్కడ హైదరాబాద్ విజయవాడకి సాధ్యం కావట్లే, అక్కడ ఎలా సాధ్యం ఉంటుంది? ఎందుకంటే మేము వెళ్ళాలండి, నడిచడం ఏంటంటే హెలికాప్టర్లు హెలిప్యాడ్ తయారు. ఒక హెలిప్యాడ్ తయారు చేయాలంటే ఎన్ని ఎకరాలు నిర్మాణం చేయాలి, ఎంత శూన్యం అయిపోవాలి. మన ఇక్కడ కొండల్లో సహజంగా పార్వతీ పరమేశ్వరుడు తపస్సు చేసుకున్న చోట ఉండే వాతావరణం ఏమవుతుంది, అది మనం చెడగొడుతున్నాం, బాగు చేస్తున్నాం. ఇవి విమర్శిస్తేనేమో నాస్తికుడు మీ సంవత్సరం మొత్తం వేసుకోండి, నేను ఇలాగే మాడతాను, అనుమానం. చెడిపోతున్నాయండి అవన్నీ పుణ్యక్షేత్రాలు, చెడిపోతున్నాయి. మనం ఆ పిచ్చి తెలుగు వాళ్ళకే మనం వెళ్ళిపోవాలి. అది చూడొచ్చయ్యా దేవుణ్ణి. నీ ఇంట్లో నీకు చెప్పినట్టు ఉండు. నీకు అమర్నాథ్ నీ దగ్గరికి వస్తుంది, ఉత్తరాఖండ్ నీ దగ్గరికి వస్తుంది, ముక్కోటి ఏకాదశి నీ దగ్గరికి వస్తుంది. ఉండలేము, ఒక క్షణం ఉండలేము. ఎక్కడికో పారిపోవాలి, బస్సు వేసుకోవాలి, రైలు వేసుకోవాలి, విమానం వేసుకోవాలి. వచ్చాక మేము 11 అష్టాదశ శక్తి పీఠాలలో 17 చూసాం. ఇంకొక్కటే ఉంది. ఇప్పుడు 17 చూసి ఏం చేసావు? ఇదివరకు ఎలా ఉన్నావు అలాగే ఉన్నావు. ఇదివరకు అవే గొడవలు, అవే ద్వంద్వార్థాలు, అవే అసూయాలు. ఎవరిని 17 చూసినా పోనప్పుడు 18 చూడటం వల్ల ఆయాస తప్పితే కనీసం 18 నీలో నువ్వు చూడవయ్యా, బయట చూడటం కాదు. అసలు మనలో మనం చూడమండి. కానీ లలిత సహస్రం చదువుతాం, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంటే అర్థమేంటి? లోపలికి చూసిన వాడికి దేవుడు కనపడతాడు, బయటకు చూసినంతకాలం ఆదివారం అంతా సోమవారం కూరగాయలు కనపడతాడు. ఏం కనపడదు. ఎందుకంటే నువ్వు భేద దృష్టితో చూస్తున్నావు మొత్తం. ఒకే దృష్టి లేదు. ఆ ఒకే దృష్టి చూడాలంటే ఒకే ఆత్మలోకి నువ్వు వెళ్ళాలి. ఇట్ ఈస్ బియాండ్ మైండ్. అప్పుడు వెళితే అది కనపడుతుంది. అందుకని ఆయన గరుత్మంతుడు అక్కడ ఉండే, స్వామి నేను ఇక్కడ ఖాళీగా ఉన్నాను, కూర్చోబడి జీతం ఇస్తున్నాను, కొద్దిగా మరి గరుత్మంతుడు కైలాసం నందీశ్వరుడు వీళ్ళిద్దరూ నన్ను అడిగితే ఏమీ పని చేయకుండా జీతం తీసుకుంటే పెద్ద మనుషులు. ఎందుకంటే ఇద్దరు ఆయన కైలాసం నుంచి కదలడం, ఈయన వైకుంఠం నుంచి కదలడం, ఇద్దరికి 1వ తరగతి జీతం ఇచ్చేస్తారు. గిడ్డు ఏదైనా కానీ పెట్టాలవుతుంది ఉండదండి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాడు? గజేంద్రుడిని కాపాడే బంధువుడు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు, కానీ గరుత్మంతుడు వెళ్ళాం. అది పోదన మీద రాశాడు అబ్బాయికి. మరి నీకు ఎప్పుడు అవసరం లేనప్పుడు ఈ వాహనం దేనికంటే స్వామి ఒకటే చెబుతాడు, వాడిని కరుణించడానికి. అంతే, నాకు వాహనం వాడు చెప్పుకోవాలి కదా, ఆ వరం అడిగాడు, ఇచ్చాను. నాకు వాహనం చెప్పుకుంటాడు, నేను వాడతానంటే నాకు అవసరం లేనప్పుడు నాకెందుకు, నేను కదిలితే కదా ఆయన అక్కడ కూర్చున్నాడు. అందుకే గరుత్మంతుడు అస్తమో రెక్కలేని ఆడింది. బోయింగ్ 797 విమానం లాగా, ఇది ఇండిగో విమానం లాగా ఆగదండి, వాయిదా పడదండి, ఎయిర్ ఇండియా వాళ్ళలాగా ఆలస్యంగా ఉండదండి, ఎప్పటికప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తాడు. వద్దు కూర్చో, కావాలంటే లక్ష్మీదేవిని ఇప్పుడు షాపింగ్, నాకు అవసరం లేదు అని కూర్చుంటాడు అక్కడ. గరుత్మతోద్యానం దింపుంచోపడు. ఎన్ని లోకాలు తిప్పుతారన్న, ఎందుకయ్యా అంతర్ముఖంగా లోపల చూడలేము, బయట తిరిగి ఏం చేస్తావు, పంచభూతాన్ని మీకు ఏదైనా ఉందా అని ఆయన ఏం చేస్తాడు? యోగనిద్రితుడు. యోగనిద్ర అంటే ఏమిటి? మనకి భోగనిద్ర తెలుసు, రోగనిద్ర తెలుసు, యోగనిద్ర తెలియదు. శుభ్రంగా తినేసి పడుకోవడం భోగనిద్ర, అనారోగ్యంతో మూలుగుతూ పడుకోవడం రోగనిద్ర. ఈ రెండింటికి అతీతమైంది యోగనిద్ర. ఆయన నిద్రిస్తున్నట్టు మనకు కనబడుతున్నాడు, కానీ ఆయన నిద్రపోవడం. లోపల ఉన్న ఆత్మని దర్శిస్తూ వెలుగుగా ఉండడం నిద్ర. దయచేసి నేను ముగిస్తూ చెబుతున్న సందేశాన్ని, మీరు పడుకున్నప్పుడు ఎలాగో ఎవరికైనా ఈ రోజుల్లో ఒక అరగంట వరకు నిద్రపడడం కష్టం కాబట్టి వెళ్ళకేలా పడుకుని గుండెల మీద చేతులు వేసుకుని లోపలికి చూడండి. నేనెవరు రమణ మహర్షి చెప్పిన ప్రశ్న, నేనెవరు? ఆ నేను ఎక్కడ స్ఫురిస్తుందో, నేను ఉన్న స్ఫురణ ఎందుండి వచ్చుచున్నదో విచారించినతో ఆ విచారించు మనస్సు అందే లేనవగను, అదే తపస్సు అని. ఎందుకంటే తపస్సు నువ్వు ఎన్ని ద్వారాలు భద్రపడుతున్నా, ఎన్ని కైలాసాలు తిరిగినా నీకు వచ్చేది ఏమి లేదు, లోపలికి చూస్తే తప్ప. ఆ లోపలికి చూసే విధానాన్ని చెప్పడానికి యాత్రలు, తీర్థలు ఉపయోగించవచ్చు, కొంత సాగించవచ్చు. కానీ దాన్ని మనం ఆచరణలో పెట్టినప్పుడు ఉంటే తిరగడమే సరిపోతుంది. యోగ నిద్రుడు ఆ యోగ నిద్రలో ఉండి బయటికి తాను నిద్రిస్తున్నట్టు కనపడుతూ తన నిద్రని తానే వీక్షించడం ఉంది, అది యోగ నిద్ర. ఆయన నిద్రపోతున్నట్టు ఆయనకి తెలుసు, మనకి ఉంది అంత నిద్ర, మనకే ఉంది. వెలుగుగా ఉన్నాం, మనమందరం జాగ్రత్త అవస్థలో ఉన్నాం. ఎవరన్నా ఇప్పుడు కూడా నిద్రావస్థలో ఉంటే వారికి నమస్కారం. మహాయోగం అంటే వారి జాగ్రత్త అవస్థలో ఉన్నాం. ఇంటికి వెళ్ళి పడుకుంటాం ఒక కరగంట, అప్పుడు స్వప్నావస్థలో ఉన్నాం. 3వ అవస్థ ఉంటుంది సుషుప్తి. అప్పుడు మనం ఆత్మస్థితిలో ఉంటాం, మనస్సు ఉండదు. మనస్సు ఉంటే ఆలోచిస్తుంది.
ఆలోచించకుండా మనస్సు ఉండడం సత్యం. చాలా మంది మనశ్శాంతి మనశ్శాంతి అంటారు కదా, మనస్సు ఇంటూ శాంతి, అది విషయం. మనసు ఉన్నంతకాలం శాంతి ఉండదు. శాంతిగా ఉండాలంటే మనస్సే లేకుండా ఉండాలి. మనస్సు అనేది ఒకటి ఉండి అది పాజిటివ్ థింకింగ్. అంటే నాకు నవ్వు వస్తుంది ఇప్పుడు, మైండ్ ఆల్వేస్ థింక్స్ ఇన్ నెగిటివ్ వే, నో పాజిటివ్ పెట్టాలి మై ఫ్రెండ్. పాజిటివ్ అని నువ్వు కల్పించుకున్నావు. మైండ్ నెగిటివ్, ఆత్మకి నెగిటివ్ రూపం మనస్సు. వ్యక్తిగా మనస్సు, సృష్టి అంతటికి మాయ. వ్యక్తిగా జీవుడు, సృష్టి అంతటికి దేవుడు. ఆయన మనస్సును మాయ అంటారు, మన మనస్సును మనస్సు అంటారు. ఇది వ్యష్టి సమష్టి. మైండ్ ఆల్వేస్ నెగిటివ్. అసలు మైండ్ నెగిటివ్. మీకు కావాలంటే మనకు వచ్చే ఆలోచనను పరిశీలించుకోండి. ఎవరో పొద్దున్న ఫోన్ చేశారు ఎవరో అనగానే వెంటనే మనకు మామూలుగా వచ్చారు, ఏమైనా జరిగిందా అక్కడ, దిస్ ఇస్ నెగిటివ్. వాడు ఫోన్ చేశాడంటే నీకు ఈ దిక్కుమాల ఆలోచన ఎందుకు వస్తుంది, దట్ ఈస్ నెగిటివ్. ఎడ్యుకేషన్ పొద్దున ఏదో జరిగిందా అని ఊహించి కొంతమంది కంగారు కూడా పడిపోయి వాడికి ఏం జరగదు, వీడికి జరుగుతుంది ఇక్కడ బీపీ. తీరా వాడు ఫోన్ చేసి ఏంటంటే ఏం లేదు అన్నయ్య ఒకసారి పలకరించాను, ఏమైంది ఇప్పుడు నీ ఆ బాధ అంతా, అనవసరంగా బాధపడ్డావు కదా. ఇదే మైండ్ ఆల్వేస్ నెగిటివ్. నెగిటివ్ కాకుండా మీరు మైండ్ ని పాజిటివ్ చేయాలని ఏమీ ఆలోచించకుండా ఉండాలి మిత్రమా. దయచేసి సైకాలజిస్టులు ఎవరైనా ఉంటే నమస్కారం పెట్టి చెబుతున్నా, దేవుడు పేరు లేకుండా మాట్లాడకండి దయచేసి. దేవుడు గుడ్డి నమ్మకం కాదు, దేవుడు ఒక్కడే నిజం. ఈ ప్రపంచమే గుడ్డి నమ్మకం అని అడిగితే జగన్ మిథ్య, బ్రహ్మ సత్యం, భగవంతుడే సత్యం. మనం చూస్తున్న ప్రపంచం, మానవ సంబంధాలు సమస్తము మిథ్యనే. ఇవేవి నమ్మడానికి లేదు. 10 ఏళ్ల అమ్మాయి కొడుకుని మీరు అడగండి, 10 ఏళ్ల అమ్మాయిని మీరు అడగండి, నీకు ఎవరమ్మా మోడల్ అని, మై మదర్ అప్పుడు ఎవరు తెలియదు అమ్మాయికి అంతకంటే. ఈ మదర్ గారు ఏమంటారు, మా అమ్మాయికి ఏమిటో నేనంటే నీ వెళ్తాను మా అమ్మ అంతకంటే. అదే అమ్మాయికి 20 ఏళ్ళు వచ్చాక మీ అమ్మగారి గురించి నీ అభిప్రాయం ఏంటంటే, మదర్ పర్లేదు కానీ చారస్తా అయిపోవాలి. ఎందుకు వచ్చింది, ఎవడో పరిచయం అయ్యాడు సమస్య. మా అమ్మ చారస్తా ఎక్కువండి చెప్తాను, మారిపోయింది ఒపీనియన్. ఆ అమ్మాయికి ఇంకొక 30 ఏళ్ళు వచ్చి కాపురంలో స్థిరపడ్డాక అడగండి, ఎటు మా అమ్మ అలాగా చాకరీ చేసుకుంటూ అలా ఉండిపోయింది ఇంట్లో, నేను చూడండి నేను మా ఆయన ఎడా సంపాదించేస్తున్నాం. అమ్మ వెలుమొహం కింద కనపడింది. సంపాదించుకున్న ఇంట్లో ఉండి తండ్రికి సేవ చేసి, అత్తమామలకి సేవ చేసి, తండ్రి భర్త తరఫున బంధువులు మరుదులు ఆడపడుచులు వారి పిల్లలకు కూడా సేవ చేసిన మహానారీమణులు మా దేశంలో ఉన్నారండి. అదృష్టవంతులు నేను చూశాను. ఆడపడుచు పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని సేవ చేసి ఎంతమంది ఉన్నారు. ఆవిడకి ఎక్కడో దూరంగా ఉన్నారండి, పిల్లలు చదువు కోసం ఇక్కడ పెట్టారు అంటే వాళ్ళు తన పిల్లలలాగే చూశారు. ఇలా చేసిన ఆవిడ 30 ఏళ్ల అమ్మాయికి వెనుమొహం కింద కనపడుతుంది. అమ్మాయిల అమాయకంగా అందరికీ చేసేసిందండి. చివరికి ఏం మిగల, అదేదో అమాయకం. 40 ఏళ్ళు వచ్చాక మీరు అదే అమ్మాయిని అడగండి, మీ అమ్మగారి గురించి అభిప్రాయం ఏంటంటే, మా అమ్మ చెప్పిందంటే చెబుతుందండి మరి, ఎందుకంటే ఇప్పుడు అనుభవానికి వస్తుంది. ఇప్పుడప్పుడు ఒక అమ్మాయి కలిగింది, దానికి 20 ఏళ్ళు వచ్చింది. అది అప్పుడప్పుడు డాబా మీదకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతుంది, ఇప్పుడు జ్వరం వస్తుంది. మా అమ్మకి చెప్పేది అసలు బయటికి వెళ్ళదు, మా ఇంట్లో ఎన్ని నిర్బంధాలు, బయటికి వెళ్ళిచ్చేవారు కదండి. పిల్లల్ని వేళ వదిలి పెడుతుంటే అసలు పట్టుకోలేదు అంటే అయిపోయిందా. 10 ఏళ్ళప్పుడు మీ అమ్మ వేరు, 20 ఏళ్ళప్పుడు నీ అభిప్రాయం వేరు, 35 వేరు, 40 వేరు. 50 ఏళ్ల తర్వాత ఏ అమ్మాయిని మీరు పలకరించండి, మా అమ్మ ది గ్రేట్, మా నాన్న ది గ్రేట్, ఇక్కడ ఇద్దరు వెళ్ళిపోయారు పైకి, వీడు గొడవ పొగటమే పని. పైకి ఈ పొగిడే సన్నాసి ఎవరి దగ్గర పొగడాలో తెలియదు. భార్య దగ్గర అత్తగా తల్లిని పొగుడతాడు, ఫుడ్ క్యాన్సర్. ఆ పొగిడేది ఏదో పెడాన్ని పొగిడితే 2 ముద్దలు పెడతాయి. పోయిన తల్లిని కూర్చొని ఇక్కడ పెడితే ఆవిడ పొగుడుతో చెప్పు మధ్య ఎలా పొగడాలో కూడా ఆ తల్లిని అంతగానో పొగలేదు. వెళ్ళిపోయాక మాత్రం మా అమ్మ చేసేది పచ్చడి, ఇప్పుడు చేసేది పచ్చడి కాదు, నేను పచ్చడి చేసేస్తాను. ఈ మాట్లాడి మరి ఎక్కడేం మాట్లాడాలో కూడా తెలియదు. లౌక్యం కనీసం అబద్ధమో సుబద్ధమో కనీసం లౌక్యం చెప్పు, బతుకు నిలబడుతుంది. ఇక్కడ వాడన పొగిడి, అక్కడ వేడన పొగిడి, ఏమిటిది? ఇక్కడ ఉన్నప్పుడేమో పల్లెటూరు వెళ్ళిపోదామని, పల్లెటూరులో ఉన్నప్పుడేమో ఏమిటో ఇల్లు ఏమైందో అని, ఏమిటి? ఈ ద్వైతీభావమే మన సమస్యలకు ప్రధాన కారణం. యోగ నిద్ర అలవాటైతే మన నిద్రను మనమే చూడగలిగితే ఈ ద్వైతీభావానికి మానవ సంబంధాలు మీరు గమనించండి. 50 దాటాక 10 ఏళ్ల అభిప్రాయానికి 50 ఏళ్ల అభిప్రాయానికి తేడా ఉందా లేదా? ఏ సంబంధం మీరు నమ్ముతారండి? ఏ సంబంధం? ఇప్పుడే బంధువులను కలిసి వస్తే మాకు వినపడిన మాట ఏంటంటే, కూతుళ్ళు తల్లిదండ్రులు చూసుకుంటున్నారు బాగా, కొడుకులు చూడట్లేదని ఒక మాట వచ్చింది. వెంటనే అక్కడ ఒక పెద్ద ఆవిడ, కూతుళ్ళు అలాగే ఉన్నారండి కూడా వచ్చేసింది అనుకుంటా. ఆవిడ అనుభవం ఆవిడది పేరు మామూలుగా మాటల్లో వచ్చిందన్నమాట. లేదు మామూలుగా కొడుకు అలా ఉంటారు, అమ్మ కూతురు అయితే కాస్త తండ్రి అంటే అపేక్ష కదా. ఎందుకంటే మన సంస్కృతంలో దుహిత అని ఒక మాట.
దుహిత అంటే వాళ్ళు ఎంత గొప్పగా ఊహించారంటే దూరేపి హిత భవతి ఇది దుహిత. దూరంగా ఉన్నా కూడా తండ్రి క్షేమాన్ని కోరేటువంటిది, హితమును కోరేటువంటిది కూతురు కాబట్టి దుహిత అన్నారు. అంత గొప్ప పేరు పెట్టారు. అందుకే నేనంటే లేదండి, అమ్మాయిలు కూడా వదిలిపోయారు. ఎవరు అనుభవాలు వారివి. ఇప్పుడు ఏ సంబంధం నిజం అంటారు మీరు? ఇందుకే శంకరాచార్య జగన్ మిథ్య అన్నారు. జగత్తు లేదు అనలేదు ఆయన, ఉంది. అది నీకు ఎలా కనపడుతుందో అలా ఉంటుంది. ఇలా ఉందని నువ్వు చెప్పండి. జగత్తు ఉంది అంటే ఎలా ఉందో చెప్పండి. పొడుగా ఉందా, పొట్టుగా ఉందా, ఎర్రగా ఉందా, నల్లగా ఉందా, లావుగా ఉందా, సన్నగా ఉందా, మీరు ఎవరు చెప్పండి. మరి మంచిగా ఉందా, చెడ్డగా ఉందా, రెండు ఉన్నాయి. ధర్మంగా ఉందా, అధర్మంగా ఉందా, రెండు ఉన్నాయి. పుణ్యంగా ఉందా, పాపంగా ఉందా, రెండు ఉన్నాయి. సో జగత్తు మిథ్య. రెండు ఎక్కడ ఉండమని ఉంటే ఒకటే ఉంటుంది. సత్యం ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. సత్యానికి 100 ముఖాలు ఉండవు, అబద్ధానికి 100 ముఖాలు, సత్యానికి 100 ముఖాలు. ఆ ఏకముఖమైన సత్యాన్ని మీరు గమనించలేకపోవడం వల్ల, జగత్తును గమనిస్తూ ఉండడం వల్ల అనేకం ఉంటారు. కానీ జగత్తు మిథ్య అన్నారు శంకరాచార్య. అంటే నిమిషానికి మారిపోయే మానవ భావాలు, మానవ సంబంధాలు, అలాగే ఆస్తులు. ఎంతమంది మీ దృష్టిలో, మీ బంధువుల్లోనే, మీ మిత్రుల్లోనే కోటీశ్వరుడైన వాళ్ళు కిందకు వచ్చేసిన వాళ్ళు లేరండి. మీ బంధువుల్లోనే, మీ మిత్రుల్లోనే చూసుకోండి. అలాగే బాగా కింద బడ్డీ పెట్టుకుని మిరపకాయ బజ్జీలు అమ్ముకునే వాళ్ళు, కోట్లు సంపాదించిన వాళ్ళు లేరండి. రెండు చూస్తున్నాం. కాబట్టి ధనం వచ్చా. ఎంత ప్రేమించుకున్న వాళ్ళు లేరు అని మనం పెళ్లికెళ్ళి ఆశీర్వచనాలు ఇచ్చాం. ఏడాది కాకుండా తెలిసి విడిపోయారు. నమస్సు. అంత ప్రేమ ఏమైపోయిందో, అది దేని మీద ప్రేమ ఎవరికి తెలుసు. ఆ సంబంధం ఎలా నిజమవుతుంది? పోయినప్పుడు ఏడ్చే వాళ్ళు ఎవరైనా నిజమైన ఏడుపు, ఎవడెందుకు ఏడుస్తున్నాడో ఎవరికి తెలుసు. ఒక పక్క ఏడుస్తూ ఉంటాడు, ఒక పక్క తండ్రి శవనుకున్న వంకరం లాగేస్తాడు. మళ్ళీ తర్వాత రాదు, లాగేయండి. వీడి దృష్టి వంకరం లేదు. ఇప్పుడు ఆ ఏడుపు నమ్మాలి అక్కడ. ఇవన్నీ మొత్తం మిథ్య కాబట్టి మానవ సంబంధాలు మిథ్య, వాతావరణం మిథ్య తెలుస్తూనే ఉంది. అది ఎంత చర్య ఏమిటి విపరీతం. రేపు ఇంక వేడి ఎలా ఉంటుందో ఊహించాలి. ఇదివరకు ఇప్పుడు హైదరాబాద్ వచ్చారు, కానీ ఎంత చర్య ఇప్పుడు అనేక రకాల మార్పులు వచ్చాయి. ఇన్ని రకాల మార్పులు ఉన్నప్పటికీ నీ దృష్టి కనుక ఆత్మనిష్టలో ఉంటే ఈ మార్పులు ఏవి మనం ఏం చేయలేవు. ఎప్పుడు ఎదుటి వాళ్ళని మనం మార్చలేము. కానీ వారి మారని మనస్సు ప్రభావం మన మీద పడకుండా మనం చేసుకోగలం. అది మన చేతుల్లో ఉంది. వారిని మార్చడం కోసం పడేటువంటి శ్రమ ఈ కౌన్సిలింగ్లు, ఉపదేశాలు కట్టిపెట్టి, సరే వీడేదో ఒకలా ఉన్నాడు, హీ సంథింగ్ ఎక్స్, వాడి ప్రభావం నా మీద లేకుండా ఉండాలంటే నేను జాగ్రత్త, వాడు నా చేతుల్లో, కానీ నేను జాగ్రత్త అయిపోయాయి. వాడికి మనం ఎంత సన్నిహితంగా ఉంటే మాత్రమే మన ప్రభావం పడకుండా చూసుకోవచ్చు కదా, లేదు దూరంగా ఉండొచ్చు కదా. అంటే ఊరికే వాళ్ళని మార్చాలి, వీళ్ళని మార్చాలి, పిల్లల్ని మార్చాలి, పెద్దలను మార్చాలి, యావత్ సమాజాన్ని మార్చాలి అనవసరం ఉండదు. మనం చేసే పని ఏదో మనం చిత్తశుద్ధిగా చేస్తే మార్పు విషయం అంతా భగవంతుడు చూసుకుంటాడు. వచ్చే మార్పు వచ్చింది, వచ్చిన మార్పు కూడా శాశ్వతమేం కాదు. మళ్ళీ కాలం చక్రం లాంటిదంటే నిచ్చెన కాదు. ఎప్పుడు భారతీయ తత్వం అంగీకరించలేదు. ఇట్స్ నాట్ లేడర్, ఇట్స్ ఓన్లీ సర్కిల్. అది తిప్పుతూ ఉంటుంది. పోయింది మళ్ళీ వస్తుంది, వచ్చింది మళ్ళీ పోతుంది. మీకు శుభవార్తతో మొహమాటం లేకుండా సెలవు తీసుకుంటాను. ఒక 10-15 సంవత్సరాలకు మీరు చూడండి, ఉమ్మడి కుటుంబాలు మళ్ళీ రాబోతున్నాయి మన సమాజంలో. ఉమ్మడి కుటుంబాలు రాబోతున్నాయి. ఎందుకంటే యువతరం మనస్సులు చాలా ఉద్వేగంగా ఉన్నాయి, ఆలోచిస్తున్నాయి. మనం ఏం కోల్పోయామనేది ఆలోచిస్తున్నారు. నా ప్రసంగాలకు నేను ఆశ్చర్యపోతున్నా. యువకులు ఎక్కువ వస్తున్నారు, అందులో యువతులు ఎక్కువ వస్తున్నారు. వాళ్ళు ఒక్కసారి ఆలోచిస్తే వెంటనే మార్పు వచ్చేస్తుంది. మళ్ళీ ఉమ్మడి కుటుంబాలు రాయడం, వాళ్ళకి సేఫ్టీ లేదు, ఉద్యోగాలు ఉన్నాయి, జీతాలు ఉన్నాయి, అనారోగ్యం, అది మానసికం, పైగా శారీరకంగా. చెప్పుకుందామంటే మనుషులు లేదు. భర్త భార్య మధ్యలో 100 అగాధం. ప్రేమ పెళ్లి అయినా సరే, పెద్దల పెళ్లి ఏదైనా సరే. అప్పుడు అనిపిస్తుంది, మా అమ్మమ్మ ఉంటే, మా నాన్న ఉంటే అనిపిస్తుంది. వాళ్ళని దూరం చేసుకున్నాం కదా. అందుకని రాబోతున్నాయి. కాలం చక్రం నాటు ఎటు వచ్చి మనం చేయాల్సింది ఏంటంటే, భగవంతుడికి దండం పెట్టుకుని 3వ ఏకాదశి నాడు వైద్యులుగా మీరు, ఇంజనీర్లుగా ఉన్నా, లేదా వ్యవసాయదారులుగా ఉన్నా, వ్యాపారస్తులుగా ఉన్నా, నా పోటీగా ఏదో నాకు మాటలు చెప్తున్న బతికిన, మన ధర్మాన్ని మనం డబ్బు మీద దృష్టి పెట్టుకున్నా కర్తవ్యం మీదే దృష్టి పెట్టి చేస్తే ఆయన కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే 3వ ఏకాదశి. మనందరి మనసు నిండిపోయేలాగా, హృదయం పరవశించేలాగా, మన ఆత్మ అంతర్ముఖమయ్యేలాగా ప్రసంగించారు. ధన్యవాదాలు.
సమీర, తుషార, వంశీ. సారీ. ఇది ఇందాక అన్నారు కదా, పెళ్ళిళ్ళు వస్తే ఇంకా అప్పులు పడేస్తారు అని. అలా పడేయకుండా మామూలుగా రచయితలకు కానీ కళాకారులకు కానీ గొప్పవాళ్ళకి కానీ వాళ్ళు చనిపోయినాక ఆ స్మారక చిహ్నంగా ఒక సోనేరు నేస్తారు. సోనేరు బతికుండగానే 80 ఏళ్ళ వంటగా చేసి చేశారు. మీరు అదృష్టవంతులు, మంచి సంతానం. మనోడండి ఆశీర్వచనం కోసం వచ్చాడు. సమీర్ కొడుకు పేరు వంశీకృష్ణ, నాన్నగారు తాతగారి గారు సోచుగా పెట్టారు. నేను 93 కృష్ణ బొమ్మలాగే ఉందండి. మొన్నటిదే. అదే 93 ఎప్పుడు చూసినప్పుడు ఏంటి అప్పుడు ఆయన వంశీకి గ్రూప్ 2లో సెలెక్ట్ అయ్యాడండి. సో నేనేమో చెప్తున్నాను, నా దగ్గరే ఉంటున్నాడు. నిజాయితీగా అంతే కదా, ఎథికల్ గా బ్రతుకుతానని చెప్పి, క్రమబద్ధంగా బ్రతుకుతానని చెప్పి మళ్ళీ నాకు ఒక్కోసారి వస్తుంది. బ్రతకడం సాధ్యమా ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో? నిజాయితీగా క్రమబద్ధంగా బతకడమే కష్టం అయిపోతాం. చాలా కష్టం. సో రూపాయలకంటే భయాలు ఎక్కువ. సో కష్టమైనప్పటికీ కూడా ఆధారాన్ని ఎంచుకోమని కూడా దేవుడు నమ్ముకుంటాను. vote of thanks. రండి మీరు చెప్తే మీ అమ్మగారికి తృప్తి. మా ఇంట్లో మా శ్రీశ్రీ కంటే పెద్ద అనమాట. గురుగారికి అమ్మగారికి ధన్యవాదాలు. శ్రీ హోస్టిక్ తరఫున ఇంత దూరం ఇంటికి వచ్చినా సరే మా హాస్పిటల్కి వచ్చి మా అందరికీ కూడా ఎలా నడుచుకోవాలి డాక్టర్స్ గా అన్నది మాకు దిశానిర్దేశం చేసినందుకు. అండ్ మిమ్మల్ని చూసే అదృష్టం మళ్ళీ మా అందరికీ కలిగింది. ఎక్కువగా టీవీలో చూస్తూ ఉంటాం, అప్పుడప్పుడు ఇలా కలిసే అదృష్టం కూడా కలిగినందుకు చాలా థ్యాంక్స్. అండ్ శ్రీ హాలిస్టిక్ హాస్పిటల్ తరఫున ఇక్కడికి ఇక్కడ వచ్చిన వినడానికి, ఆ సందేశం వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.